పని పోట్లంటే మీరు తోడుకోండి, సహాయించి తండ్రి. అతనికి నాయన నీ యొక్క దీవెన ఆశీర్వాదం ఇచ్చినందుకు వందనాలు నాయన. అలాగే ప్రభా ఆయన భార్యను బిడ్డను దీవించండి, నీ కృపలో భద్రపరచండి నాయన. పిలిచిన వారందరూ వచ్చిన ఆయన నీ యొక్క సన్నిధిలో ప్రభా ప్రార్థన చేయటకు మీరు మార్గం తెరవండి యేసయ్య. కొత్త వాళ్ళు నూతన వాళ్ళు వచ్చేటకు నాయన మీరు సహాయం చేయండి నాయన. నీ యొక్క దీవెన ఆశీర్వాదం మెండుగా అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. అయా తండ్రి, మరి అలాగే సంజయ్ గారిని బట్టి వందనాలు నేను. ఆవిడ ఇంకా నీ యొక్క సేవలో బహుబలముగా వాడుకుని మహిం పొందితేవా తండ్రి. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా. నీ యొక్క దీవెన తండ్రి, నీ కృప ఆవిడ పట్ల నాయన నీ కార్యం నెరవేర్చండి నాయన తండ్రి. నీకు వందనాలు. అలాగనే ప్రభా నాయన పాస్టర్ గారు సంటిబాబు గారు నాయన చేసే సేవను దీవించండి. ఆ సేవ తండ్రి నా ప్రభా యొక్క బిడ్డల ప్రభా నాయన తండ్రి, సంఘంలో బిడ్డలందరికీ ప్రభా నా తండ్రి నాయన ఇంకా నూతన ఆత్మలు తీసుకురండి ప్రభా. సంఘాన్ని దినదినం అభివృద్ధి పరచండి నాయన తండ్రి. సేవను విస్తరింపచేయండి ప్రభా. అలాగనే నాయన అతను మందిరం కట్టుచుండగా నాయన ఆర్థిక సమస్య వల్ల ఆగిపోయిందంట తండ్రి. నీ చిత్తమైతే నా తండ్రి నా ప్రభు మీరు సహాయం చేయవలసిందిగా కోరుచున్నాను. ఆగిపోయిన మందిరాలు నా తండ్రి నీకు మంది ఉన్నాయి ప్రభు నాయన తండ్రి. నీ యొక్క నామానికి అవమానం రాకుండా ప్రభు దాన్ని ప్రభు మీరు నాయన తండ్రి నా ప్రభు నాయన కట్టండి ప్రభు. నీ యొక్క పరలోక ధనరాజు నుండి ప్రభు ధనాన్ని కుమ్మరించి నాయన ఆర్థిక సమస్యను తీసివేసిన తండ్రి. చక్కగా యొక్క మందిరం కట్టబడుటకు మీరు మార్గం తెరవండి ప్రభు. మరి అలాగే తండ్రి నా తండ్రి నాయన పాశ్రమ గారిని ఇచ్చిన బిడ్డను దీవించిన ఆయన ఆ కుటుంబం చుట్టూరు నీ కాపుదలు పెట్టండి ప్రభు. అతను చేసే సేవను విస్తరింపచేయండి ప్రభు. అలాగే ఆశీర్వాదం పాస్టర్ గారు అయ్యా తండ్రి నాయన మందిరం కట్టిన తండ్రి ఆయన ఓపెనింగ్ కూడా అయ్యి ఉన్నది ప్రభు. దేవానికి వందనాలు అయ్యా. అలాగనే తండ్రి అతను చేసే సేవ పరిచర్యను మీరు తోడుకుంటూ సహాయించండి. పాశ్రమ గారిని నా తండ్రి ఇచ్చిన బిడ్డను దీవించండి ప్రభు. దేవా అన్ని విషయాలన్నీ మీరు తోడుగా ఉండండి అయ్యా. మరి అలాగనే మురళి గారిని మీరు ముట్టండి అయ్యా. స్వస్థ ఇవ్వండి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి ప్రభా. నా తండ్రి 3 రోజులు నా ప్రభా నాయన నీకు వందనాలు అయ్యా. వందనాలు తండ్రి, వందనాలు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు అయ్యా. వందనాలు తండ్రి, నీ కృప దయచే తండ్రి. దేవానికి వందనాలు అయ్యా. వందనాలు తండ్రి. వారానికి 3 రోజులు ప్రభా నేను హాస్పిటల్కి వెళ్తుండగా నా ప్రభా డాక్టర్ మనుషులు మీరు ఉండండి అయ్యా. దైన కనికరాన్ని పుట్టించిన ఆయన ఆ యొక్క వ్యాధి నుండి విడిపించిన ఆయన స్వస్థ ఇవ్వండి దేవా. నువ్వు స్వస్థ ఇచ్చే దేవుడు అని ప్రభా నీ యొక్క సన్నిధిలో ప్రభా మేము అడుగుచున్నాం ప్రభా. మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. సహాయించి తండ్రి నాయన భార్యను బట్టి వందనాలు, ఇచ్చిన బిడ్డను బట్టి వందనాలు ప్రభా. నాయన భార్య భర్తలకి ఇద్దరికి విశ్వాసాన్ని ఇవ్వండి నాయన. ఓపిక సహనాన్ని ఇవ్వండి. నిరీక్షణ నాయన కోల్పోకుండా నీ కృప దయచేయమని అడుగుతున్నాను ప్రభా. తినే తిండి ఎంత తాగే నీళ్ళని మీరు తోడుగా ఉండండి ప్రభు. అలాగనే తండ్రి అయ్యా ల్యాండ్ విషయంలో ప్రార్థించినయ్యా. ఆ యొక్క ల్యాండ్ తండ్రి నాయన నా ప్రభా నాయన యొక్క బంధువులు ఆయన దొంగిలించి ఉన్నారు ప్రభా. దేవ వాళ్ళ కళ్ళని తెరిపించండి, వాళ్ళతో మీరు మాట్లాడండి నాయన. నీకు వందనాలయ్యా. సహాయించండి. వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి ఇచ్చేటకు నాయన మీరు కృప చూపించండి ప్రభు. న్యాయాన్ని చేయండి నేను, అన్యాయాన్ని తీసివేయండి ప్రభు. యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అలాగనే ప్రభా దేవానికి వందనాలు అయ్యా. వందనాలు తండ్రి నాయన. అన్ని విషయాలన్నీ మీరు తోడుకొండండి ప్రభా నాయన. వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలు మీరు ముట్టండి, స్వస్థ ఇవ్వండి.
ప్రభువా ఇగోనైనా ప్రార్థన ద్వారా మీరు మహిమ పొందండి ప్రభువా. కీర్తనల ద్వారా, వాక్య పరిచర్య ద్వారా, పాటల ద్వారా మీరు మహిమ పొందండి ప్రభువా. నాయన నేను ఇంకా ఎవరి గురించి అన్న మర్చిపోతే అయితే క్షమించిన ఆయన నీ యొక్క ఆశీర్వాదం మెండుగా అనుగ్రహించమని అలిపురాలు అయోక్షరాలని నా ప్రార్థనలో దోషపాపాలంటే దయతో క్షమించి వీరే మహిమ ఘనత ప్రభావం పొందమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసిన వరలక్ష్మి గారికి వందనాలండి. వందనాలమ్మా. చేసిన ప్రార్థనని దేవుడు దీవించి ప్రార్థన ప్రతిఫలం దయచేయను గాక. ఆమేన్. ప్రార్థనలు ఆలకించును గాక. ఆమేన్. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అలాగే ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన ఐమావతిగా చేస్తారండి. వందనాలండి. ఒకరు బీపీ, థైరాయిడ్, క్యాన్సర్ తో బాధపడుతున్న హాస్పిటల్ ఉన్న రోగుల కోసం ప్రార్థన చేయండి అమ్మా. ఓకే అమ్మా. స్తోత్రం 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 స్తోత్రములైన స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా 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 దేవది దేవ కుమారడానికి స్తోత్రాలు స్తోత్రాలయ్యా. ఆశ్చర్యకారుడు అద్భుతకారుడానికి స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. నిన్న నేడు గతించిన దేవానికి వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. పరమ తండ్రి పరమ వైద్యుడానికి వందనాలు, పరమ వైద్యుడానికి వందనాలయ్యా. అద్భుతకారడానికి వందనాలు, అద్భుతాలు చేయడానికి వందనాలు, ఏసయానికి వందనాలు తండ్రి. ఆకాశమందున్న ఆశనడానికి తట్టుకొని లేచున్నాను తండ్రి. సహాయం ఎక్కడి నుంచి వస్తుంది తండ్రి? నాయన యెహోవానే మాకు సహాయం వస్తుందని దిన ప్రార్థిస్తున్నాను తండ్రి. మా ప్రార్థనలు మీరు ఆలకిస్తున్న దేవుడు నాయన. మా ప్రార్థనలకు మీరు జవాబు దయచేస్తున్న వాడు నా ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా తండ్రి ఉదయకాల సమయంలో నా తండ్రి అయ్యా ఎక్కడెక్కడ వారు నాయన ఒకే కుటుంబంలో చేరిన ప్రభా నీ సన్నిధిలో ప్రార్థించుండగా నా తండ్రి నాయన అయ్యా మమ్మల్ని ప్రార్థనాత్మతో నింపుతున్న దేవానికి వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. ఆరాధించే ఆత్మను దయచేయండి, ప్రార్థించే శక్తిని మాకు దయచేయండి. ఎలాంటి తలంపులు ఉన్నాయన ఏ స్నామంలో పెరిగివేయండి ప్రభా. నేను చూసిన నేత్రాలు మాకు దయచేయండి దేవా. నీతో మాట్లాడే స్వరాలు మాకు దయచేయండి తండ్రి. మాలో 40 విశ్వాసంతో తొలగించండి దేవా. విశ్వాసం కలిగి నీ నామాన్ని గణపరిచే కృపను మాకు దయచేయండి ప్రభా. ఎక్కడైతే 2-3 నా నామాన్ని కూడి ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పిన దేవుడు అయ్యా. అయ్యా మీరు మా మధ్యలో ఉన్నందుకు వందనాలయ్యా. మా ప్రార్థనని మీరు ఆలకిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన పరిశుద్ధాత్ముడ అద్వితీయకారుడు ఆశ్చర్యకారుడు నాయన రెప్పపాట్ల గొప్ప కార్యాలు చేస్తున్న వాడానికి వందనాలు స్తోత్రాలయ్యా. మాట మాత్రం సెలవిస్తే అద్భుత కార్యాలు చేస్తానని చెప్పిన దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా తండ్రి నాయన అయ్యా మరి ఇదిగో నాయన షుగర్తో బాధపడుతున్న బిడ్డలకు నాయన షుగర్ నుండి విడుదల దయచేయండి తండ్రి. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. అయ్యా మరిగా నాయన డయాబెటిక్స్ తో ఆయన తప్పించండి దేవా. నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. అంతలో ఉండాలి అంతలోనే ఉండటం నాయన మీరు సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధాత్ముడ నాయన అయ్యా షుగర్ కంట్రోల్ అవడానికి నాయన మీరు సహాయం చేస్తున్న దేవుడు నా ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. భయంకర రోగాల నుంచి తొలగిస్తున్న వాడు నా ప్రభా నాయన. అలాగే ఎదుగు నా ప్రభా నాయన బీపీలతో బాధపడుతున్న బిడ్డలు ఉంటున్నారు ప్రభా. అయ్యా మరి వాళ్ళ బీపీలు నాయన నార్మల్ రావడానికి మీరు సహాయం చేయండి తండ్రి. అయ్యా బీపీలతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు స్వస్థపరచండి అయ్యా. స్వస్థపరిచి యెహోవా మీరు మాత్రమే స్వస్థపరిచే దేవుడనైనా అయ్యా. మరి హాస్పిటల్ ఉన్న రోగులందరూ తెలుసుకున్నట్టుగా మీరు సహాయం చేయండి తండ్రి. అయ్యా బిడ్డల్ని మీరు ముట్టండి దేవా. కంట్రోల్ అవ్వడానికి మీరు సహాయం చేసి నాయన నా తండ్రి బీపీలతో బాధపడుతున్న బిడ్డలందరికీ స్వస్థత దయచేసినందుకు వందనాలు ప్రభా. అలాగే ఇదిగో నా తండ్రి థైరాయిడ్ తో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభా. థైరాయిడ్ నుండి విడుదల దయచేయండి తండ్రి నాయన. అయ్యా మరి ఇదిగో నా తండ్రి కొత్త రోగాలు నాయన మనుషులను వ్యాపించిన తండ్రి. అయ్యా మరిగా జనాలను తలకొత్తలాలు చేస్తున్న రోగాలను ఇప్పుడు నామలు పెరిగిపోయింది ప్రభా నాయన. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటూ నాయన బిడ్డలకు నాయన ఎటువంటి నాయన నా తండ్రి థైరాయిడ్ రాకుండా నీ భద్రతను దయచేయండి అయ్యా. నీ గాయపడిన హస్తంతో ముట్టండి దేవా. స్వస్థపరిచే యెహోవా మీరు మాత్రమే స్వస్థపరచండి దేవా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా నాయన. మరి అలాగే నా తండ్రి క్యాన్సర్ తో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభా. అయ్యా క్యాన్సర్ అయితే నా తండ్రి నాయన
అయ్యా మరి భయంకరమైన వ్యాధి ప్రభా అది ఏ బిడ్డ మీదకి కూడా రాకుండా నాయన నీ భద్రతను దయచేయండి అయ్యా. అయ్యా క్యాన్సర్ తో బాధపడుతున్న బిడ్డలు నాయన హాస్పిటల్ బారిన పడి ఉన్నారు ప్రభా. బిడ్డలు మీరు ముట్టండి తండ్రి. నేనున్నాను బిడ్డలకు నాయన మీరు సహాయం చేసి దేవుడని బిడ్డలందరూ తెలుసుకుని నాయన మారు మనసు రక్షణ పొందుకున్నట్టుకు మీరు సహాయం చేయండి ప్రభా. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. అలాగే ఇదిగో నా తండ్రి అయ్యా మీ జ్ఞానం అని అనుకోవద్దు నా తండ్రి నాయన. అయ్యా నీలో నాయన నా తండ్రి ప్రతి ఒక్కరూ ప్రార్థించడం ముందుండి శక్తిని దయచండి అయ్యా. ప్రతి ఒక్కరు కూడా బలహీనలే ప్రభా నాయన. బలవంతులైతే ఎవరు లేరు నా తండ్రి నాయన. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు. నీ సన్నిధిలో ఎంతో ఆనందం ఉన్నది ప్రభా. నీ సన్నిధిలో ఎంతో సంతోషం ఉన్నది. దినదినం మేము వస్తున్నాము తండ్రి నాయన. అయ్యా మా ప్రార్థనలు మీరు ఆలకిస్తున్న దేవుడు నా తండ్రి. మా ప్రార్థన నాయన మునుపటి కంటే గొప్ప క్రియలను చేస్తున్న వాడానికి వందనాలు స్తోత్రాలు ప్రభా నాయన. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. దినదిన ప్రార్థన నాయన అయ్యా కొత్తగా నేర్చుకున్నట్టుగా మీరు సహాయం చేయండి తండ్రి. అయ్యా నాయన పాత ప్రార్థన తొలగించి కొత్తగా నేను ఎలా స్థుతించాలో నాయన మీరు మాకు నేర్పించండి. దేవానికి వందనాలు అయ్యా. అయ్యా మేము ఎంత పెద్దవారమైనప్పటికీ నాయన అయ్యా మరి లోకంలో పడిపోయిన ఆయన మేము చిన్నవారి వరే ఉన్నాం ప్రభా. నీ ప్రార్థన జీవితాలను మేము ఉన్న ఆటంకపరుస్తున్నామేమో ప్రభా. మమ్మల్ని క్షమించండి దేవా. క్షమించండి తండ్రి నాయన. నీ దయగల హస్తంతో ముట్టండి దేవా. స్వస్థపరిచి యెహోవా మీరు మాత్రం స్వస్థపరిచి దేవుడు నా ప్రభా నాయన. నీకు వందనాలు వందనాలు యేసయ్యా. కనికరం గల దేవుడు కృప చూపించేవాడా నీకు వందనాలు వందనాలయ్యా. దయగల వారిపై దయ చూపిస్తానని చెప్పిన దేవుడు కఠినలు విఘటన చూపించేవాడు నా ప్రభా. మా పక్షాన్ని మీరు తోడుగుండండి తండ్రి నాయన. నేనున్నాను నాయన మా పక్షాన్ని నాయన మీరు అనుదినం తోడుకుంటున్న దేవుడు నా ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. పరమ తండ్రి నీకు వందనాలు 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 తండ్రి నాయన. ఇదిగో నా తండ్రి దినదినం నూతన వారు రావడానికి నాయన ఈ జుమ్కాల్లోకి ప్రతి ఒక్కరూ రావడానికి మీరు సహాయం చేయండి తండ్రి. అయ్యా మేము చెప్తున్నాం ప్రభా. వాళ్ళని ఇద్దరు మతులే ఉంటున్నారు ప్రభా. వాళ్ళని ఇద్దరు మతుల తనాల నుంచి తొలగించండి తండ్రి. ప్రతి ఒక్కరు నాయన ప్రార్థన జీవితంలో నాయన ఖడ్గములు ధరించుకున్నట్టుకు నాయన మీరే సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్ముడ 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 నేను ఆత్మతో సత్యంతో ఆరాధించే శక్తిని మా అందరికీ దయచేయండి ప్రభా. మేమంతా నాయన నీటి కలిదే నాటుబడి ఒలివ చెట్ల వలె ఉండే కృపను దయచేయండి తండ్రి. ఆకు వాడక తన కాలం ముందు ఫలం ఇచ్చే చెట్టు వల్ల చేస్తానని చెప్పిన దేవుడు అయ్యా. అటువంటి జీవితాల వల్ల మా జీవితాలు ఉన్నట్టు మీరే సహాయం చేయండి తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి నాయన. దేవాది దేవుడు కనికరం గల దేవుడు కృప చూపించేవాడా నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు. నీ కనికరం మా మీద ఉంచండి నాయన. నీ దృష్టిని మా మీద ఉంచండి తండ్రి. అయ్యా సాతాను గడు ఎన్నో ప్రయత్నాలు చేసి నాయన ఎలాగైనా సరే పాడు చేయాలి నా ప్రభా. అయ్యా మరి ఇదిగో నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా నాయన. అయ్యా మరి ఎన్ని పతంగాలు వేసినప్పటికీ సాతాను వేసిన పతంగాలను వేస్తున్నాములు పెరిగివేయండి ప్రభా. ఏసయ్యా వ్యాపారస్తులు మరి జ్ఞాపకం చేసుకుని వ్యాపారాలు దినదినం అభివృద్ధి పొందుటకు నాయన మీరే సహాయం చేయండి ప్రభా. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా మేము చేస్తున్న వ్యాపారం దినదిన వ్యాపారంలో నాయన అయ్యా నాయన నా తండ్రి మీరు తోడుగుండండి ప్రభా నాయన. మరి నిన్నటి దినాన్ని ప్రభా నాయన మళ్ళీ చాలా మిగిలిపోయాయి ప్రభా. అలా ఉండొద్దు తండ్రి నాయన. అయ్యా మరి సాతాను గడైతే నాయన మా ఓట్ల మీద పని చేస్తున్నాడు. ఆ సాతాను తంత్రాలు నాయన సాతాను గడేసే కుయ్యత్తులను కూడా వేస్తున్నాములో పెరిగివేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా మేము చేస్తున్న ప్రతి ఒక్కరికి నాయన వ్యాపారంలో మీరు తోడుగుండి నాయన ఇదిగో నా తండ్రి నాయన మరి అనేక మంది వచ్చి తినటకు మీరు సహాయం చేయండి అయ్యా. తిన్నవారు డబ్బులు ఇచ్చుటకు మీరు సహాయం చేసి వ్యాపారం నాయన అభివృద్ధిని దయచండి అయ్యా. మరిగా నా భర్త చేస్తున్న వ్యాపారం నాయన సంతోషకరంగా ఉండే కృపను దయచండి తండ్రి. ఆ బిడ్డకి నాయన మరి ఇదిగో నాయన వ్యాపారం నాయన లాగితేనే కదా ప్రభా బిడ్డలో సంతోషం ఉంటుంది తండ్రి. అటువంటి సంతోషం నా భర్తలకు దయచండి ప్రభా. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రతి ఒక్క విషయంలో నాయన మీకు సహకార్యం ఉండే కృపలను దయచేయండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగే ఇదిగో నా తండ్రి నాయన మా జుంకల్లో నాయన ఇంకా నూతన కుటుంబాలు రావడానికి మీరు సహాయం చేయండి ప్రభా. కొత్త వారు రావడానికి మీరు సహాయం చేయండి తండ్రి. పాత వారు వచ్చేటకు నాయన మీరు సహాయం చేసి ప్రతి ఒక్క విషయంలో నాయన
నీకు సమాధానకర్తలుగా ఉండమని అడుగుచున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మేలు చేయకుమ్మా అన్నాను చెప్పిన దేవుడు కదా నా తండ్రి. నీ మేలు కొరకునైనా మేము ఎంతగానో వేచి చూస్తున్నాం తండ్రి. మీరు చేస్తున్న మేలులపై నీకు వందనాలు, మీరు చూపుతున్న కృపపై నీకు వందనాలు, మీరు ఇస్తున్న ధన్యతపై నీకు వందనాలు తండ్రి. నాయన దరిద్ర నా తండ్రి, నాయన ప్రతి ఒక్క విషయంలో నీ సమాధానం దయచేయాలయ్యా. నీ చిత్తం నెరవేర్చే కొరకు దయచేసి నాయన. ఇదిగో నా తండ్రి, ఇంకా నాయన మేము ప్రార్థన ఎవరి గురించి అన్నా మర్చిపోయి ఉంటే నాయన మమ్మల్ని క్షమించండి తండ్రి. మేము ప్రార్థన వీరుల వలె ఉండటకు నాయన అయ్యా నాయన మీరు మమ్మల్ని మార్చండి దేవా, మమ్మల్ని మార్చండి తండ్రి. అయ్యా అంతకంతకు ప్రార్థనలు బలహీనలు వచ్చినామేమో ప్రభా నాయన, మమ్మల్ని క్షమించండి తండ్రి. అయ్యా మమ్మల్ని బలవంతుల వలె మారుస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ అయ్యా మరి కలుసుకుంటున్నాను మా ప్రార్థనని మీరు ఆలకించి పాటల ద్వారా నేను మహిమపరిచే కృపను దయచేయండి. పాటలు పాడుచుండగా చక్కని స్వరాలను దయచేసి నాయన అలాగే నా తండ్రి ఇదిగో నా తండ్రి నాయన ఆరాధన నడిపిస్తున్న బిడ్డలు నాయన ఆత్మతో సత్యంతో ఆరాధించే శక్తిని దయచేయండి తండ్రి. నీ పరిశుద్ధాత్మ తాకిడిని నాయన ఆ బిడ్డలకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు. కీర్తన భాగం చదువుచుండగా అర్థం చేసుకుని మనసును తెలుసుకుని జ్ఞానం దయచేస్తారని చివరిగా నా తండ్రి నాయన మరి ఇదిగో నా తండ్రి ఆరాధన నడిపిస్తున్న బిడ్డలు నాయన ఏ పాస్టర్ గారు అయితే ఉన్నారు ఆ పాస్టర్ గారిని నీ సిలువు సాటును మరుగుపరిచి మీ నోటు బొరవలు వాడుకోమని ఆ బిడ్డను మీరు అభిషేకించమని అడుగుచు ఈశాను ప్రార్థన పాసాన్ని చేర్చుకోమని చివరిగా శ్రీలో సమాధానం దయచేయండి. ఎదులకు రక్షణ దయచేయండి. సార్వత్రిక సంఘాలకు నిక్షేమం సమాధానం దయచేసి నీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన పరిశుద్ధ నామమును బట్టి బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 స్తోత్రం. ప్రార్థన చేసిన హైమావతి గారు వందనాలండి. వందనాలండి. మీరు చేసిన ప్రార్థనని దేవుడు దీవించి ప్రార్థన ప్రతిఫలం దయచేయును గాక. అన్ని ప్రార్థనలు ఆలకించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం కొన్ని అంశాలను బట్టి. యవనస్తుల కోసం మా దేశం కోసం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం మహాగణుడ మహోన్నతుల సర్వాధికారి నీ వందనాలు స్తోత్రములు ప్రభా. ఇప్పటి వరకు చేసిన ప్రార్థనలన్నీ విన్నారు తండ్రి. అన్ని జ్ఞాపనలు పాదాల చెంత పెట్టి ఉన్నాం ప్రభా. అయ్యా ప్రతి జ్ఞాపనకు నాయన మీరు సమాధానం దయచేస్తారు నమ్ముచ్చు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా ఇది ఉదయకాల సమయంలో ప్రార్థన ఎట్టి ధన్యత మేము ఎరిగి ఉన్నాం ప్రభా. ఇటు ధన్యత పోగొట్టుకున్న బిడ్డలను కూడా ప్రభా మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎవరైతే నాయన ఉదయకాల సమయం రావడానికి నాయన నిర్లక్ష్యంగా మర్చిపోయిన పద్మజకి టైఫాయిడ్ జ్వరం అంటే కొంచెం ప్రార్థనలో పెట్టండి. అలాగండి పెడదాం. అలాగే నా తండ్రి యేసయ్య ఇది ఉదయకాల సమయంలో ప్రార్థన ఆయన ఎవరైతే ధన్యత లేకుండా ఉన్నారు ప్రభా ప్రతి ఒక్క బిడ్డకు కూడా ఈ ధన్యత ఇమ్మని అడుగుతున్నాం ప్రభా. అయ్యా మరి జూమ్లోకి వెళ్ళాలి, మేము ప్రార్థన చేయాలి, మేము పాటలు పాడాలని ఆదృత దయచేయండి ప్రభా. నీకు వందనాలు. వచ్చిన వారందరినీ దీవించండి ప్రభా. ఒట్టి కొండలుగా వచ్చి ఉన్నాం మేము అందరం ప్రభా. ఇదిగో నిండు ఆత్మ కొండలతో మమ్మల్ని నింపమని అడుగుతారు. నీ వాక్యంతో నింపండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు. నీ వాక్యం నాయన ఈ రోజు మరి రామకృష్ణయ్య గారు మాట్లాడుతుండగా ప్రభా మీరే నోటికి బోరగా వాడుకొని ప్రభా అయ్యా మీరు తోడుగా ఉండమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు. ఈ రోజున ఆయన మరి ఆరాధన చేయడానికి జేపీ గారిని తీసుకురండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. అలాగే నా తండ్రి యేసయ్య మరి ఇదిగో నా తండ్రి జ్వరంతో నాయన టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్న పద్మజగాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. బిడ్డకు నాయన మరి ఆరోగ్యం బలము శక్తిని దయచేయండి ప్రభా. నీకు వందనాలు. ఆ జ్వరం నుండి విడిపించండి ప్రభా. నీకు వందనాలు. నీకు స్తోత్రాలు ప్రభా. అలాగే నా తండ్రి వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క బలహీనత యేసు నామంలో తొలగించమని అడుగుతున్నాం ప్రభా. అలాగే మా తండ్రి యేసు జూమ్ లో ఉన్నటువంటి నేను సంతోషం గారు కూడా ప్రభా మరి జ్వరం అంటారు ప్రభా, నీరసంతో ఉన్నానని చెప్పి ఉన్నారు ప్రభా. బిడ్డను కూడా ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. ఆ జ్వరం అన్నటికీ రాకుండా సహాయం చేసి ఆ నీరసాన్ని తగ్గించి ప్రభా నీ బలాన్ని ప్రోత్సహించమని అడుగుతున్నాం ప్రభా. కుమారుడి విషయంలో గొప్ప కార్యం చేసామని నమ్ముచూ ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా నీకు వందనాలు స్తుతుల బిడ్డ మళ్ళీ సాక్ష్యం చెప్పుకోవడానికి కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే నా తండ్రి మురళి గారిని బట్టి కూడా నీకు వందనాల బిడ్డను స్వస్థపరచండి ప్రభా. సిరిసి మొదలుకొని సిరి పాదాలు కడగమని అడుగుతున్నాం. అయ్యా యవనస్తుల కోసం ప్రార్థన చేస్తున్నాం.
అయ్యా. యవనస్తులు లోకంలో పడిపోతున్నారు ప్రభా, లోకంలో మరి నేను చెడు వ్యసనాలకు మరి దగ్గరగా అయిపోతున్నారు ప్రభా, నీకు దూరం అయిపోతున్నారు ప్రభా. అటు వారిని ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి నేను అర్థనం ప్రభా, మరి మా కోరమాడలో ప్రభా మరి యాక్సిడెంట్ ప్రభా, ఆ యాక్సిడెంట్ లో ప్రభా భార్య భర్తలు ఇద్దరు కూడా చనిపోయారంట ప్రభా. అయ్యా మరి వారికి ఉన్నటువంటి బిడ్డలు, చిన్న బిడ్డలు మిగిలి ఉన్నారు ప్రభా. అయ్యా బిడ్డలు తల్లిదండ్రులను పోగొట్టుకున్నారు ప్రభా. అయ్యా మరి ఎంత వేదన, ఎంత దుఃఖము ప్రభా. తల్లి ఉన్నా తండ్రి ఉన్నా ఎవరొకడు ఉన్నా సరిపోను ప్రభా, ఇద్దరిని నాయన తీసుకున్నావు తండ్రి నాయన. అయ్యా బిడ్డలు మరి దిక్కు లేని బిడ్డలు అయిపోయారు ప్రభా. ఆ బిడ్డలకు మీరే దిక్కుగా ఉండండి. మరి వారి తాత మామ కూడా ప్రభా అయ్యా ఎంత రోధిస్తున్నారో నీకు తెలుసు నాయన, ఎంత బాధపడుతున్నారో. కుమార్తెను పోగొట్టుకుని, అల్లుడిని పోగొట్టుకుని భార్య మరి ఇద్దరు కూడా తల్లిదండ్రులు బాధలు పడుతున్నారు. అయ్యా నీకు వందనాల కుటుంబానికి ఓదార్పు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా మరి యాక్సిడెంట్ లో చాలా మంది బిడ్డలు అయ్యా ప్రయాణం చేస్తున్నారు కానీ మళ్ళీ తిరిగి వస్తారని నమ్మకం ఉండట్లేదు ప్రభా. అయ్యా మరి నాయన మరి యాక్సిడెంట్లకి ఎవరు గురి కాకుండా సహాయం చేయమని ప్రభా అడుగుతున్నాం తండ్రి. అలాగే నాయన తాగుడు బీపీ నాయన, తాగుడు నాయన, ఇగో పేకాట నాయన, జోదమాడే వారిని ప్రభ, వ్యభిచారం చేసేవారిని, అలాగే నా తండ్రి దొంగలను అందరినీ మార్చమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు స్తుతురాలు ప్రభా. అయ్యా తాగి మరి ఇల్లంతా నాశనం చేసుకుంటున్నారు. ఇంటిలో ప్రభ భార్యని బిడ్డలు హింసిస్తున్న భర్తలు ఉన్నారు తండ్రి, వారిని ఉదయకాల సమయంలో మార్చమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్య ఇగో నా తండ్రి నాయన మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాని, మా గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా గ్రామాధికారులను జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్య బలం శక్తిని దయచేయమని అడుగుతున్నాం. రాజకీయ నేతలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా, వారికి కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి, బలం ఇచ్చి, శక్తినిచ్చి ప్రభా అయ్యా న్యాయబద్ధంగా పరిపాలన చేయడానికి కృప చూపించండి ప్రభా. నీకు వందనాలు ప్రభా. మా దేశం మీదకి ఎటువంటి భూకంపాలు కానీ, కరువులు కానీ, కాటకాలు కానీ ఏమి రాకుండా చేయమని, మా భారతదేశాన్ని కాపాడమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా మరి భారతదేశంలో ప్రభా అనేక మంది బిడ్డలు నాయన జ్వరాలతో బాధపడుతున్నారు ప్రభా. అయ్యా దగ్గులతో నాయన బాధపడుతున్నారు. ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆ వైరస్ నుండి తప్పించమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా నీకు వందనాలు. ఇదిగో నాతో నీ పరిచర్య చేస్తున్న ఇష్టబావు గారిని బట్టి నీకు వందనాలు. ఆ బిడ్డకున్నట్టు ప్రతి ఒక్క బలీనత యేసు నామంలో తొలగించమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్య ఇదిగో నాయన ఎవరైతే నాయన అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఎవరైతే చెప్పుకోలేని సమస్యలో ఉన్నారు, వారందరిని కూడా ముట్టి సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి యేసయ్య మరి రోగుల కోసం ప్రార్థన చేయమన్నావు తండ్రి. మేము అందరం రోగుల కోసం ప్రార్థన చేస్తున్నాం. ఎంతో మంది బిడ్డలు హాస్పిటల్ ప్రభా రోగులై ఉన్నారు తండ్రి. అయ్యా హాస్పిటల్లోకి మీరు వెళ్ళి ప్రతి ఒక్క రోగిని ముట్టండి, స్వస్థపరచండి నాయన. అక్కడ ఉన్న రోగులందరూ స్వస్థత నుండి ప్రభా ఇంటికి రావడానికి కృప చూపించమని అడుగుతున్నాం. అయ్యా మరి లోకంలో ఎక్కడ చూసినా భయంకరమైన దినంలో ఉన్నాము తండ్రి. ఎక్కడ చూసినా ఎవరింట్లో చూసినా రోగాలతోనే ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. అలాగే నా తండ్రి ఇక పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఆయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి పనిని బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా రైల్వే వారిని జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న పని సక్రంగా జరిగించడానికి కృప చూపించమని అడుగుతున్నాం. అయ్యా విమానం నడిపే వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా మరి డ్రైవింగ్ చేస్తున్న బిడ్డలు ఉన్నారు తండ్రి. మరి నాయన ఎంతో మరి నాయన కారు డ్రైవింగ్ అని, బస్సు డ్రైవింగ్ అని ప్రభా, ట్రాక్టర్లు, లారీలు ప్రభా, అలాగే వ్యాన్లు అందరూ డ్రైవర్ను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా వారి డ్రైవింగ్ లో మీరు తోడుగా ఉండండి ఆయన, సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. చేతి పని చేతుకున్న వారిని దీవించండి ప్రభా. కూలి పని చేసుకున్న వారిని కూడా దీవించండి ప్రభా. అయ్యా మరి ప్రతి ఒక్క ఉద్యోగస్తులను కూడా దీవించి ఆస్వాదించమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు. అయ్యా ఇగో ఫ్యాక్టరీలు నడుపుతున్న యజమానులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఫ్యాక్టరీలో ఉంటున్న కార్మికులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి ఒక్కటి కూడా నాయన ఆశీర్వాదంగా మహిమార్థంగా వాడుకోండి ప్రభా. ఏ ఫ్యాక్టరీలో ఎవరికి లాస్ లేకుండా ప్రభా మీరే సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి వ్యాపారం చేస్తున్న హైమావతి గారి భర్తను బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా మరి నేను ఎన్నో మరి నాయన మరి మరి తిని పదార్థాలు మిగిలిపోయినని మా బిడ్డ బాధపడుతుంది నాయన. అయ్యా అది నాయన అయ్యా ఎవరికైనా ఉచితంగా ఇస్తేనే తీసుకుంటారు కానీ ప్రభా అయ్యా ధనం డబ్బులకైతే ఎవరు తీసుకోరు కదా నాయన. అయ్యా మరి మిగిలిపోయినవన్నీ ఏమి చేసుకుంటారు ప్రభా. అయ్యా మరి వ్యాపారం అభివృద్ధి అవుతుందని మరి నాయన మరి అన్నయ్య గారు ప్రభా మరి
అవి తయారు చేస్తుండగా ప్రభా అవి తెచ్చి మళ్ళీ నాయన అందరికి పంచి పెడుతున్నారు ప్రభా. అయ్యా మిగిలిపోతున్నాయని ఎంత వేదనగా ఉంది ప్రభా. అయ్యా పరాన్ని ఆశీర్వదించండి ప్రభా. నువ్వు ఆశీర్వదిస్తేనే నాయన వర్ధిల్లుతారు తండ్రి. నీ ఆశీర్వాదం బిడ్డ మీద ఉంచండి ప్రభా. ఎందుకంటే నేను ఈ పని చేస్తున్నాను కదా, ఇది అభివృద్ధి అవ్వట్లేదు ఏంటి, ఇది ఎలా మిగిలిపోతుందంటే ఏంటని ఎంత వేదన కదా నాయన. అయ్యా అయ్యా చిన్న వ్యాపారాన్ని ప్రభా అయ్యా పెద్ద వ్యాపారంగా మార్చమని అడుగుతున్నాను. అయ్యా ఎంతో మందికి సాక్ష్యాలు చెప్పుకుంటారు ప్రభా, నేను ఈ చిన్నప్పుడు ఈ పని చేశాను, ఈ దీన స్థితిలో ఉండి ఇలా ఆశీర్వదించబడ్డానని అనేక చోట్ల సాక్ష్యాలు చెప్పుకుంటారు కదా వ్యాపారస్తులు తండ్రి. అలాగే నాయన వీరి కుటుంబాన్ని కూడా అయ్యా నీకు వందనాలు ప్రభా. చిన్న వ్యాపారాన్ని అభివృద్ధి పరచమని అయ్యా నీ చిత్తమైతే దాన్ని పెద్ద రెస్టారెంట్ గా మార్చమని అడుగుతున్నాం దేవా. నీకు వందనాలు అయ్యా, నీకు స్తోత్రాలు అయ్యా. నీ ఆశీర్వాదములు అలాగే ఉంటాయి ప్రభా. నువ్వు దీవిస్తే చాలు తండ్రి, అభివృద్ధి పొందుతారు ప్రభా. నీకు వందనాలు అయ్యా, నీకు స్తోత్రాలు ప్రభా. వారు చేస్తున్న ప్రతి పనిలో కూడా మీరు తోడుగా ఉండమని. వరలక్ష్మి గారికి నాయన దగ్గు వస్తుంది ప్రభా, ఆ దగ్గుని ఆధీనంలో ఉంచుకోండి ప్రభా. ఆ బిడ్డ నాయన ప్రార్థన చేయడానికి కూడా ఆటంకంగా ఉంది దగ్గు నాయన. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. ఆ దగ్గుని ఇప్పుడే మొట్టమని అడుగుతున్నాం ప్రభా. మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి అయ్యా. అట్టి వారిలో వరలక్ష్మి గారు భర్త ఉన్నాడు ప్రభా, ఆ భర్తకు మారు మనసు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి ప్రభా. గృహాలు లేక ఇదిగో సొంత గృహాలు లేక ఎంతమంది బిడ్డలు ఇబ్బందులు పడుతున్నారు. అట్టి వారిలో నాయన వరలక్ష్మి గారు కుమార్తె మరి ఎట్రబాబు గారు, మరి విజయ కుమార్ గారు, అలాగే నా తండ్రి మరి ఎవరైతే సొంత గృహాలు లేకున్నారో అందరికీ కూడా సొంత గృహాలు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. చంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి దేవా. నీకు వందనాలు. ఇదిగో తల్లిదండ్రులు లేని అనాథలుగా బతుకుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. అనాథాశ్రయంలో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వృద్ధాశ్రయంలో ఉన్న వృద్ధులను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు. అలాగే నా తండ్రి యేసయ్య, భార్య భర్తల మధ్య సమాధానం లేకుండా అయ్యా మరి గొడవలు పెట్టుకొని ఇడుకోవాలన్న కాపురాలు నాశనం చేయడానికి చూస్తున్నారు ప్రభా. అట్టి వారిని ఆయన జ్ఞాపకం చేసుకొని ఎవరు కూడా నాయన భార్య భర్తలు గొడవలు లేకుండా సమాధాన పరిచమని అడుగుతున్నాం ప్రభా. అట్టి వారిలో గ్రేసం గారు కుమారుడు అన్నాడు ప్రభా. ఆ బిడ్డకు నాయన భార్యను జతపరచండి ప్రభా. భార్యను మరి నాయన తన తప్పు తెలుసుకుని ప్రభా అయ్యా భర్త దగ్గర రావడానికి కృప చూపించమని ప్రభా. అయ్యా వారికి ఉన్న రుణాలను కూడా తీర్చమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్య, మరి ఇదిగో కొయిట కత్తరకు మస్కట వెళ్ళిన బిడ్డలు ఉన్నారు ప్రభా. అయ్యా మరి భర్త అయితే భార్యను బిడ్డను విడిచినైనా మరి ధనం సంపాదించడానికి ఎక్కడుంటే మనకి అప్పులు తీరవో, మన అప్పులు మనం మరి తీర్చుకోవాలంటే ఇతర దేశాలకు వెళ్ళాలని ఉద్దేశంతో వెళ్ళి ఉన్నారు నాయన. వారికి నాయన అక్కడ మంచి యజమాన్యం దయచేయండి. వారు చేస్తున్న పని సులువుగా ఉంచండి ప్రభా. నీకు వందనాలు అయ్యా. వారి అప్పులు తీర్చడానికి సహాయం చేయండి ప్రభా. ఇదిగో నా తండ్రి భార్య అయితే అయ్యా భర్తలను బిడ్డను వదిలేసి మరి ఇతర దేశాలకు వెళ్ళి ఉన్నారు. వారిని కూడా నాయన మరి వరకు ఇంట్లో పని చేస్తుండగా అయ్యా పని సులువుని దయచేయండి ప్రభా. యజమానుల మనసును మార్చండి ప్రభా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. వారు మళ్ళీ వారి పని పూర్తి చేసుకుని మళ్ళీ ప్రభా అయ్యా నీ చిత్తమైతే వారి సొంత గృహాలకు రావడానికి కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఇదిగో చదువుకున్న బిడ్డలకు మంచి జ్ఞానము దయచేయండి. చదువులో మంచి నాయన వారికి జ్ఞాపక శక్తిని తెలివిని దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా చిన్న బిడ్డలు నాయన ఇదిగో 3 సంవత్సరాలు రాక ఉందే ప్రభా. అయ్యా మరి వేరే ఊర్లకి నాయన బస్సుల మీద వెళ్తున్నారు, వాహనాల మీద వెళ్తున్నారు నాయన. నీకు వందనాలు అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ బస్సు ఎక్కినప్పుడు దిగినప్పుడు కూడా నీ దేవదూతను కావలుగా ఉంచండి ప్రభా. అయ్యా మరి వారు ప్రయాణిస్తున్న బస్సులో కూడా మీరు తోడుగా ఉండమని అడుగుతున్నాం. వారు చదువుతున్న చదువులో కూడా మీరు తోడుగా ఉండండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. ప్రతి విషయంలో కూడా కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రి సరోజిని గారు నాయన వరకు తన కుమార్తెను ప్రభా అత్తవారింటికి తీసుకెళ్ళి దించింది ప్రభా. అయ్యా అక్కడ నాయన బిడ్డకి నాయన అయ్యా మరి నాయన మరి భారంకు లేకుండా మరి తనకి నాయన పని చేసుకోవడానికి శక్తిని దయచేయండి అయ్యా. నీ చిత్తమైతే నాయన ఆ బిడ్డ గర్భాన్ని మళ్ళీ తెరమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా గర్భఫలం యెహోవా ఇచ్చిన బహుమానం. ఆ బిడ్డ నాయన బహుమానం ఇచ్చావు కానీ ప్రభా ఆ బిడ్డ పొందుకోలేకపోయింది ప్రభా.
అయ్యా మరి సాతాను వచ్చి ఎత్తుకుపోయిందో మరి నాయన ఏమి జరిగిందో నీకు తెలుసు నాయన. ఏది జరిగినా అయ్యా మా మంచిగా అన్నావు ప్రభా, కీడి వెనకాల మీరు దాచి ఉంచుతానన్నావు కదా. ఆ బిడ్డ గర్భఫలం కోసం మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా మన జోషువాయి గారు అయితే నాయన మీరు ఎవరి కోసమో గర్భఫలం కోసం ప్రార్థన చేస్తున్నారు అని వాగ్దానం చేశారు ప్రభా. అయ్యా ఇదిగో అట్టి వారిలో నాయన ఆ బిడ్డ ఉంది ప్రభా. ఆ బిడ్డకు మళ్ళీ గర్భాన్ని ఇవ్వమని అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు. నీకు అసాధ్యం అనేది ఏమీ లేదు ప్రభా, నీకు సమస్తము సాధ్యమే కదా నాయన. అయ్యా మరి ఆ బిడ్డ గర్భాన్ని తెరవండి ప్రభా. నీకు వందనాలు 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 తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. మేము చేసిన ప్రార్థన ఏది కూడా వ్యర్థం కాకూడదు ప్రభా. అయ్యా ప్రతి ప్రార్థన కూడా సమాధానం రావాలి తండ్రి. నీకు వందనాలు. అలాగే నా తండ్రి ఇదిగో రాణి మేనల్లు ప్రభా, ఇదిగో నన్ను చిన్న వయసులో 2 ఆడబిడ్డలు ప్రభా. అయ్యా మరి ఇదిగో కిడ్నీలు పాడై ప్రభా ఆ బిడ్డ చనిపోయినాడు ప్రభా. అయ్యా ఆ బిడ్డ కుటుంబంలో భార్యకు బిడ్డలకు నాయన ఓదార్పు దయచండి. వారి కన్నీళ్ళను తొడవండి ప్రభా. ఆ బిడ్డ భార్య అయితే బీసిపోతుందంట ప్రభా. నీకు వందనాలు ప్రభా. బిడ్డకు నాయన నీవే ఆరోగ్య బలం శక్తి దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా వారి కుటుంబంలో ప్రభా అయ్యా ఓదార్పు దయచేయమని, ఇదిగో రేపు ఆదివారం జరుగుతున్న కార్యక్రమంలో మీరు తోడుగా ఉండమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు వందనాలు. ఇదిగో ప్రభా ఆ జుమ్ములకు అనేక మంది సేవకులు వస్తున్నారు. మరి అందరినీ కూడా ప్రభా నీ చేతికి అప్పగిస్తున్న వారు చేస్తున్న పరిచర్యను దీవించండి. వారు చేస్తున్న మరి నాయన ప్రతిదీ కూడా దీవించి ఆస్వాదించమని, వారి సంఘాలను బలపరచండి ప్రభా. ఇంకా అనేకమైన చోట్ల సంఘాలు కట్టుకోవడానికి కృప చూపించమని. అయ్యా మందిరాలు లేని సేవకులు ఉన్నారు ప్రభా. మందిరాలు లేని వారికి మందిరాలు దయచేయండి. ఇదిగో ప్రభా షబియా భాస్టమ్ గారికి, విజయ్ కుమార్ గారికి నాయన ఇదిగో మరి రావణపాలెం మందిరం లేదంట ప్రభా. అక్కడ ఇద్దరికి కూడా మందిరాలు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి ఎస్ఏ సండిబాబు గారు మరి ఆశీర్వాదం గారు నా జోషువా గారు తండ్రి యేసయ్య 3 మందిరాలు కూడా నాయన మధ్యలో ఉన్నాయి తండ్రి. సగం పని పూర్తయింది ప్రభా. అయ్యా పని సంపూర్ణ చేయమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా మధ్యలో ఆగిపోయిందని మధ్యలో నాయన మరి మీరు కట్టలేక అలా వదిలేశారని ఎన్నో దూషణ మాటలు మాట్లాడతారు నాయన, నిందలు మాట్లాడతారు ప్రభా. అయ్యా నీ మందిరాన్ని కట్టడానికి ఎవరికి ముందుకు రారు తండ్రి యేసయ్య. అయ్యా ఆ గ్రామంలో ఉన్న పెద్దలు కానీ వారి గ్రామంలో ఉన్న అధికారులు కానీ ముందుకొచ్చి ప్రభా అయ్యా మేము మందిరం కట్టిస్తాము, ఈ మందిరం సగంలో ఆగిపోయింది కదా అని మంచి మనసు వారికి దయచేయండి ప్రభా. అధికారుల మనసుని మార్చండి ప్రభా. లోన్ పెట్టుకున్న సంటిబాబు గారికి లోన్ రావడానికి కృప చూపించుకుని అడుగుతున్నాం ప్రభా. అయ్యా నీకు స్తోత్రములు. అయ్యా మరుగున పడేసిన మరి ఆ కాగితాలను బయటికి తీసి నాయన వారంతటి వారు వచ్చి ఇదిగో మీరు లోన్ పెట్టుకున్నారు కదా, లోన్ వస్తుందని చెప్పడానికి కృప చూపించండి. ఆ మందిరాలన్నిటినీ కూడా ప్రభా జోషువా గారు పెట్టిన మందిరం కూడా ప్రభా అన్నిటిని కూడా నాయన సంపూర్ణంగా పూర్తి చేయడానికి కృప చూపించండి ప్రభా. నీకు వందనాలు. అయ్యా మరి అనేక చోట్ల సేవ చేసుకోవడానికి ప్రభా విస్తారమైన ప్రజలు రావడానికి కృప చూపించమని అడుగుతున్నాం. అలాగే నా తండ్రి జీవన్ కుమార్ గారిని బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా మరి కోరుమాడలో చక్కటి మందిరం ఇచ్చావు ప్రభా. అయ్యా మరి అలాగే నా తండ్రి తాడేపల్లిగూడెంలో కూడా ప్రభా అయ్యా మరి స్థలం ఇప్పించావు తండ్రి. నీకు వందనాలు. ఇదిగో నాయన పని ప్రారంభం చేయడానికి నాయన అక్కడ మందిరం కట్టడానికి ప్రభా ఇసుకొచ్చిందంట ప్రభా. అయ్యా దాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఇంకా అనేకమైన పనిముట్లు ప్రభా. అక్కడ ఉన్న వారందరూ మేమిస్తామని అన్నిలు కూడా రావడానికి ముందుకొచ్చి ప్రభా అయ్యా నీ సన్నిధిలో నాయన మందిరానికి సహాయం చేయడానికి నాయన అక్కడ ఉన్నటువంటి అన్నులు మార్చండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు. నీవు నాయన నీ మందిరానికి ప్రతి ఒక్క బిడ్డలు గుప్పిళ్ళు ఇప్పించి ప్రభా అక్కడ తాడేపల్లి గొడుగులో కూడా మందిరం కట్టడానికి కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా. ఇచ్చిన 2 సంఘాలను బట్టి నీకు వందనాలు. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆస్వాదించమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్య ఇంకెవరైతే నాయన మరి సేవకులు ప్రార్థన చేయమని అడిగి ఉన్నారు మరి రామకృష్ణ గారు చేస్తున్న ప్రభా మరి అన్నిట్లో మీరు తోడుగా ఉండండి. ఇదిగో నాన్న ఈ రోజు రాత్రి సమయంలో మరి ఆ బిడ్డ నాయన నైట్ డ్యూటీకి వెళ్ళారంట ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి మరి జీవనాపాధి కోసం ఆయన మరి ఉద్యోగం చేస్తున్నారో మరి ఏ ఉద్యోగం చేస్తున్నా నాకైతే తెలియదు నాయన. రాత్రికాల సమయంలో ప్రార్థన ఫోన్ చేసినప్పుడు ప్రభా నైట్ డ్యూటీలో ఉన్నానని చెప్పారు ప్రభా. ఆ బిడ్డ నాయన మరి చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి నీకు వందనాలు.
ఆస్వాదించండి, అభివృద్ధి పరచండి అయ్యా. రాత్రంతా నిద్ర లేకుండా డ్యూటీ చేసినప్పటికీ ప్రభా ఇదిగో నీ సన్నిధానికి వచ్చి ప్రభా ఉదయకాల సమయంలో వచ్చి నీకు వాక్యం చెప్పడానికి ఆ బిడ్డ సిద్ధపడి ఉన్నారు ప్రభా. అయ్యా నిద్ర మత్తు నుండి ఆ బిడ్డను అయ్యా మరి లేకుండా చేసిన ఆయన మంచి వాక్యం చెప్పడానికి కృప చూపించమని అడుగుతున్నాం అయ్యా. నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో నా తండ్రి యేసయ్య, అనేక మంది బిడ్డలు నేను జూమ్లోకి వచ్చి నీ వాక్యమనే భాగ్యం దయచేయమని, చిన్ని ప్రార్థన నీ పాపరాధ నీ పాదాలు చెంత చేర్చుకోమని మా కొరకు త్వరగా యేసు పరిశుద్ధం మరి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. నేను చేసిన ప్రార్థనని దేవుడు ఆలకించి ప్రార్థన ప్రతిఫలం దయచేయను గాక, అన్ని ప్రార్థనలు ఆలకించును గాక. ఆమేన్ ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పాటలకు వెళ్దామండి. మన మధ్యన ఉన్నటువంటి రమాదేవి గారు ఒక పాట పాడండి. డయాలసిస్కి వెళ్తున్నారా? పాట పాడేసి వెళ్ళండి అయితే. హల్లెలూయా స్తుతి మహిమా యాలాపుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమా యాలాపుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. సైన్యమునకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సముద్రమును దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. మనును పంపిన ఆ దేవుని స్తుతించెదము. బండ నుండి మొదల జలమును పంపిన ఆ దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మనును పంపిన ఆ దేవుని స్తుతించెదము. బండ నుండి మొదల జలమును పంపిన ఆ దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కటి పాట పాడిన పెంచిన రమాదేవి గారికి వందనాలండి. వందనాలు. మరో పాట పాడకూడదు. మన మధ్యన ఉన్నటువంటి హైమావతి గారు పాడతారు. వరలక్ష్మి గారు ఆరాధన చేస్తారా? జేబీ గారు రాకపోతే ఆరాధన చేస్తారండి. వరలక్ష్మి గారు వరలక్ష్మి గారు నేను ఫోన్ చేసి చెప్తానులేమ్మా. అంటే జేపీ గారు రాకపోతే అన్నాను మళ్ళీ. అలాగండి అలాగండి. ఆవిడ డ్రాప్ అయిపోయారు ఇప్పుడు. ఓకే అండి ఓకే అండి. అదే అడుగుతానని అన్నారని మొన్న మధ్య నాకు ఇంత ఎత్తలేదు అని అన్నారు. మీరు చేయండి, మీరు పాట పాడండి అయితే. వచ్చారు. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశన్నది. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశన్నది. తీరునా నా కోరిక చేరితే నీ పదలు చెంత
తీరున నా కోరిక చేరితే నీ ప్రదాల చెంత జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఆసున్నది కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో కూర్చుండుటలో నిలచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో నీలాగే నడవాలని యేసయ్యా, నీ చిత్తం నెరవేర్చాలి నీలానే నడవాలని యేసయ్యా, నీ చిత్తం నెరవేర్చాలి జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఆసున్నది జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఉన్నది పరిశుద్ధతలో ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో ప్రార్థించుటలో పరిశుద్ధతలో ఉపవాసములో ఉపదేశములో నీలానే బ్రతకాలనే యేసయ్యా, నీ చిత్తం నెరవేర్చాలి నీలానే బ్రతకాలని యేసయ్యా, నీ చిత్తం నెరవేర్చాలి నీలాగే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి నీలాగే ఉండాలని నీ చిత్తం నెరవేర్చి నీలాగే నడచి నీలాగే బ్రతకాలని నీ దరికి చేర్చాలని నీ దరికి చేర్చాలని తీరున నా కోరిక చేరితే ప్రియ పదాల చెంత తీరునా నా కోరిక చేరితే ప్రభు పదాల చెంత జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఆసున్నది జీవితంలో యేసునాలో ఎంతో ఆసున్నది హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కటి పాట పాడినిపించిన ఆయమోతి గారు వందనాలండి. వందనాలమ్మా. మీ కుక్క మీతో పాటు దేవుని స్తుతించేస్తుంది. అవునండి. దేవునికి స్తోత్రం. వరలక్ష్మి గారు ఆరాధన చేస్తారమ్మా ఈవేళ? అంటే అయితే చేస్తానండి, కానీ కొంచెం దగ్గుగా ఉందని చూస్తాను. చేస్తానండి, చేస్తాను. సరే సరే సరే. అయితే పాడేమో మన మధ్యలో మరి కొత్తగా వచ్చిన డేవిడ్ కళ్యాణ్ గారు ఉన్నారు. సేవకుల డేవిడ్ కళ్యాణ్ గారు, డేవిడ్ కళ్యాణ్ గారు, డేవిడ్ కళ్యాణ్ గారు. సరే అండి, అయితే పాట పాడుకుందామండి. అదిగదిగో అల్లదిగో కల్వరి మేటకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిల్వదిగో అదిగదిగో గేచేమనే ఒక తోట దిగో ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో గేచేమని ఒక తోట దిగు ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో ఇచ్చటనే ఉండి ప్రార్థించమని పలికిన క్రీస్తు మాటదిగో
అదిగదిగో అల్లదిగో కల్వారి మేటకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిల్వదిగో శిశులాలో ఈష్కరయోధు యోదాయను ఒక గాధకుడు శిశులాలో ఈష్కరయోధు యోదాయను ఒక గాధకుడు ప్రభువును యూదుల కాప్పగింప పెట్టిన దొంగ మూతదిగో అదిగదిగో అల్లదిగో కల్వరి మేటకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిల్వదిగో చలి కాచుకునే గుంపదిగో ఆ పోతురు బంకిన స్థలమదిగో చలి కాచుకునే గుంపదిగో ఆ పేతురు బొంకిన స్థలమదిగో మూడవసారి బొంకిన ఎంటనే కొకురో కోయని కోతదిగో అదిగదిగో అల్లదిగో కల్వరి మేటకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిల్వదిగో అదిగదిగో గోల్గోతా స్థల ఆదరిని ఆ ఇద్దరి దొంగల మధ్యమున సాక్షాత్తు యెహోవా తనయుని సిలువను ఏసిరి చూడదిగో అదిగదిగో అల్లదిగో కల్వరి మేటుకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిల్వదిగో అదిగదిగో గొల్లున ఏడ్చిన తల్లదిగో ఆ తల్లికి చెప్పిన మాటదిగో గొల్లున ఏడ్చిన తల్లదిగో ఆ తల్లికి చెప్పిన మాటదిగో యూదుల రాజా దిగిరా మనుచు వేళన చేసిన మోకదిగో అదిగదిగో అల్లదిగో కల్వరి మేటకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిల్వదిగో అదిగదిగో దాహము గొనుచో ననుచు ప్రాణము విడచెను పావనుడు దాహము గొనుచో ననుచు ప్రాణము విడచెను పావనుడు పరిశుద్ధుడు మన రక్షకుడేసు పరిశుద్ధుడు మన రక్షకుడేసు మన మరి గమనించు అదిగదిగో అల్లదిగో కల్వరి మేటకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిల్వదిగో అదిగదిగో దేనికి స్తోత్రం 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 మరి ఎప్పటి వరకు ప్రార్థనలో ఉన్నామండి ఎట్రబాబు గారు ఎట్రబాబు గారు ఎట్రబాబు గారు సరే అండి అయితే ఆరాధనలోకి వెళ్ళిపోదాం మన మధ్య ఉన్నటువంటి వరలక్ష్మి గారు ఆరాధన చేస్తారండి ఈరోజు వరలక్ష్మి గారు హైమావతి గారు చేస్తాను. చేయండి అదే ఇప్పుడు శ్రమకాలం కదండి శ్రమకాల పాటలు పాడదామండి అదేంటి నాకు రావండి అది ఏం పాటలో మరి పొద్దున్న మాట్లాడుకోవచ్చండి అయితేనేమ్మా సరే సరే ఓకే అమ్మా చేయండి అమ్మా పాస్టర్ గారు ఫోన్ చేస్తాను చేయండి అలాగే ఆరాధన చేస్తున్నానండి కళ్ళు మూసుకున్నాం. దేవానికి వందనాలయ్యా వందనాలు తండ్రి వందనాలు ప్రభా కృప కలిగిన మా తండ్రి సర్వశక్తిమంతుడా యేసయ్యానికి వందనాలు ప్రభానికి వందనాలయ్యా
నాయన ఇగో నాయన నా కంఠాన్ని మీరు ముట్టండి ప్రభా. యొక్క ఆరాధన చేయించండిగా నా ప్రభా. నాయన దుర్గన్నతి రాకుండా నీ కృపలో భద్రపరచండి. యేసయ్య నీకు వందనాలయ్యా. మరి నాయన ఈ రోజు నా ప్రభా నాయన నాకు ఆరాధించే కృపనిచ్చినందుకు వందనాలు ప్రభా. నీ యొక్క సన్నిధిలో ప్రభా నేను ఆరాధన చేయించండిగా. అయా తండ్రి నా ప్రభా మీరు మా మధ్యకి దిగి రండి ప్రభా. మా యొక్క ఆరాధన ద్వారా నా తండ్రి మా యొక్క స్థుతుల ద్వారా మీరు మహిమ పొందమని అడుగుచున్నాను ప్రభా. పరిశుద్ధుడా ప్రేమమయుడా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. గొప్ప దేవుడా గొప్ప దేవుడా గొప్ప దేవుడా సహాయకుడా నీకు వందనాలు నాయన. ఎంతమందికి నా తండ్రి ఈ యొక్క ధన్యత లేక నాయన నిద్ర మధ్యలో ప్రభా నాయన ఉన్నారు తండ్రి. వాళ్ళతో నా తండ్రి మీరు మాట్లాడండి, వాళ్ళని దర్శించండి. వాళ్ళకి నా తండ్రి నీ కృప అనుగ్రహించండి ప్రభా. ఎంతైనా నీ బిడ్డలే కదా ప్రభా. వాళ్ళ నిద్ర మధ్య నుండి విడిపించిన ఆయన ఇంకా అనేక మంది ప్రభా నా తండ్రి యొక్క ప్రార్థనలోని నా తండ్రి నాయన యొక్క పరిచర్యలో నా తండ్రి నాయన వారి భాగస్థులవుటకు నా తండ్రి మీరు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. దేవానికి వందనాలయ్యా. గొప్ప దేవుడా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవానికి వందనాలయ్యా. హల్లెలూయా. స్తోత్రం 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 నాయన తండ్రి. హల్లెలూయా. స్తోత్రం నాయన. ఆరాధన ఆరాధన ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే. ఆహా లేలుయా ఆహా లేలుయా ఆహా లేలుయా ఆహా లేలుయా. ఆశ్చర్యకరుడా స్తోత్రం స్తోత్రం. అత్యున్నత దేవా స్తోత్రం స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. ఆహా లేలుయా ఆహా లేలుయా ఆహా లేలుయా ఆహా లేలుయా. ఆరాధనకర్త స్తోత్రం 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 స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం 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 స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం తండ్రి. స్తోత్రం ప్రభా. మహాపరిశుద్ధుడా మహాగణుడా సర్వశక్తిమంతుడా యేసయ్య నాయన ఈ యొక్క భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు. నిన్ను స్తుతించడానికి ఇచ్చిన ఈ యొక్క అమూలమైన అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభా. ఆరాధించే ఆత్మనిచ్చినందుకు వందనాలు ప్రభా. నాయన నా తండ్రి నీకు వందనాలు ప్రభా. నాయన మా యొక్క ప్రార్థన మీద మీరు ఆశీనుడిపై నాయన మా యొక్క స్తుతుల మీద మీరు ఆశీనుడిపై నాయన మా యొక్క అందరి ప్రార్థన నీ యొక్క పరమను చేర్చుకోమని ప్రార్థన చేయించున్నాను తండ్రి. దేవ గొప్ప దేవుడా నాయన నీ యొక్క సన్నిధిలో తండ్రి అని ప్రభువా మిమ్మల్ని నా తండ్రి ప్రార్థించినప్పుడు నాయన మేము ఏ అంశము కొరకు ప్రార్థన చేయించినామో అది మీరు మాకు సమాధానము జవాబిస్తున్న దేవాది దేవుడా నీకు వందనాలయ్యా. ఆలస్యమైన అద్భుతాలు చేసి దేవా నీకు వందనాలు ప్రభా. దేవా నీ అందు నాయన రుచి చూసి ప్రభా నిన్ను ఆరాధించే వాళ్ళకి నాయన ప్రతిదీ నా తండ్రి నెరవేర్చే బిడ్డ నా తండ్రి కృపను అనుగ్రహిస్తావు నా తండ్రి. నీకు వందనాలయ్యా తండ్రి. నా తండ్రి నాయన యేసయ్యా నీకు వందనాలు ప్రభా. మరి ప్రభా నాయన నిన్ను అడిగాను ప్రభా నా బిడ్డ కొరకు నాయన ఇగో నా తండ్రి జూమ్ మీటింగ్ లో ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థించింది నాయన. ఆ యొక్క స్థలం విషయంలో ఆ యొక్క రిజిస్ట్రేషన్ విషయంలో నా ప్రభా బిడ్డలందరూ ప్రార్థన మీరు ఆలకించిన ఆయన చక్కగా యొక్క తండ్రి నాయన
నాయన ఒరిజినల్ పేపర్ లేకుండానే రిజిస్ట్రేషన్ అయినందుకు వందనాలు ప్రభా. నీకే కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి. గొప్ప దేవుడు ఆశ్చర్యకార్యం చేసినందుకు వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు నాయన. దేవా, నిన్ను నమ్మిన బిడ్డల్ని ఎన్నడూ వదిలివేసే దేవుడు కాదు నాయన. మాకన్నిటిని ప్రభా ఆనంద బాష్పాల వల్లే చేసిన దేవాది దేవుడా నీకు వందనాలయ్యా. నా తండ్రి, ఇంకా నా తండ్రి ఇల్లు లేని వాళ్ళు నాయన, స్థలం లేని వాళ్ళు ఇంకా అనేక మంది ఉన్నారు ప్రభా. ఇంటద్దులు కట్టుకోలేని వాళ్ళు అనేక మంది ఉన్నారు ప్రభా. వాళ్ళకి నీ కృప చూపించమని అడుగుతున్నాను, నీ యొక్క దయ చూపించమని అడుగుతున్నాను ప్రభా. దేవానికి వందనాలయ్యా. పాటల ద్వారా మహిమ పొందారు నాయన, ఆరాధన ద్వారా మీరు మహిమ పొందారు తండ్రి. మరి నాయన వాక్య పరిచర్య ద్వారా మీరు మహిమ పొందండి ప్రభా. సాక్ష్యాల ద్వారా మీరు మహిమ పొందండి తండ్రి. నీకు వందనాలయ్యా. వాక్యంతో నా తండ్రి సూటిగా కష్టంగా మీరు నాతో మాతో అందరితో మీరు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను తండ్రి. గొప్ప దేవుడా నీకు వందనాలయ్యా. స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. నా తండ్రి ఇగో నాయన వాక్యం నా తండ్రి మా హృదయాల్లో నా తండ్రి నా ప్రభు దూచుకు వెళ్ళటకు నాయన మీరు సహాయించే తండ్రి. నాయన వాక్య పరిచయించిన బిడ్డల్ని చేయుచున్న బిడ్డల్ని నాయన నా తండ్రి నీ యొక్క సిలువు చాటును మరుగుపరిచి యేసయ్య మీరే నా తండ్రి మా అందరితో మాట్లాడమని అడుగుతున్నాను ప్రభా. ఇది మొదలుకుని ప్రభా లాస్ట్ వరకు నా ప్రభా మీరు మా మధ్యలో ఉండి నా తండ్రి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. 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 స్తోత్రం, 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 స్తోత్రం. ఆరాధన చేసిన వరలక్ష్మి గారికి వందనాలండి. వందనాలమ్మా, వందనాలు. చక్కటి ఆరాధన చేశారు వరలక్ష్మి గారు, వందనాలండి. అది వాక్యభాగం చదువుకుందాం. మన మధ్యన ఉన్నటువంటి సంతోషం గారు, సరోజిని గారు, సరేనమ్మా, వాక్యభాగం చదువుకుందాం. 75వ కీర్తన 1 నుండి 10 వరకు చదువుతాను. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్యకార్యములను వివరింతురు. నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను. నేనే న్యాయమును బట్టి తీర్పు తెచ్చుచున్నాను. భూమియు దాని నివాసులందరూ లయమగునప్పుడు నేను దాని స్తంభములను నిలుపుదును. అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞించుచున్నాను. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరుబట్టిన మాట్లాడుకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. తూర్పు నుండి అయినను పడమట నుండి అయినను అరణ్యము నుండి అయినను ఎచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది. అది సంచారముతో నిండి ఉన్నది, ఆయన దానిలోనిది పోయిచున్నాడు. భూమి మీదనున్న భక్తిహీనులందరూ మట్టితో కూడా దాన్ని చీల్చి మృంగివేయవలెను. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును. యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను. భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను విరగొట్టెదను. నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును. దేవుడి చిన్న వాక్యం దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. ఆమేన్. ఈ గారు ఇంకా రాలేదు. ఎవరైనా సాక్ష్యాలు ఉంటే చెప్పండి అమ్మా. ప్రార్థన అవసరతలు ఉన్నా, సాక్ష్యాలు ఉన్నా చెప్పండి. వందనాలండి. వందనాలమ్మా. వరలక్ష్మి గారు వందనాలండి. వందనాలండి, వందనాలు. నిన్నటి దినాన నిన్న మొన్న యొక్క ఆఫీసులోనే ఎంతో వాళ్ళని బతిమలాడుకుంటున్నాయన అక్కడే ఉండిపోయిందండి మా అమ్మాయి కాకినాడలోనే. ఆశ్చర్యంగా అద్భుతంగా ఆ యొక్క స్టంప్ అన్నదే అది పని చేయట్లేదంటండి. నిన్నంట మళ్ళీ స్టవ్ పని చేయట్లేదు. సరే సాయంత్రం రా చూద్దాం అన్నారంటండి. సరే సాయంకాలం వెళ్ళిందండి. ఇంకా ఏదో రీతిగా దేవుడు సహాయం చేశారండి. ఆ యొక్క కాగితాలు ఒరిజినల్ లేకుండానే మరి ఒకరు ప్రార్థన చేద్దాము. ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి. ఎవరైనా పర్వాలే, ప్రార్థన చేద్దాం. ఒకరు ప్రార్థన చేయండి, తర్వాత వాక్యం చెప్పుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇప్పటి వరకు నాయన
మరి ప్రార్థనలో మీరున్నారు, పాటల్లో మీరున్నారు, ఆరాధనలో మీరున్నారు, వాక్య భాగం చదువుతుండగా ప్రభా వాక్య భాగంలో మీరున్నారు ప్రభా, సాక్ష్యంలో మీరున్నారు తండ్రి. అన్నిట్లో మీరు కృప చూపించినట్లుగానే ప్రభా ఇదిగో ఈ రోజు నాయన మరి వాక్యం వివరిస్తుండగా ప్రభా, అయ్యా వాక్యం మాకు ప్రభా, అయ్యా మరి ఎటు వాక్యం కావాలో ప్రభా, ఏ వాక్యం అయితే మాకు మా జీవితాలు సరి చేయడానికి ఏ వాక్యం అయితే అవసరమే ఉన్నదో నీకు ఎరిగిన దేవుడ ప్రభా, ఆత్మకు ఆహారం పెట్టమని అడుగుతున్నాం నాయన. నిలబడి నాయన బ్రదర్ గారు మాట్లాడుతుండగా ప్రభా, అయ్యా నోటికి బోరగా వాడుకోండి ప్రభా. బిడ్డ మాట్లాడేది నిలబడింది నాయన మరి బ్రదర్ గారు అయినప్పటికీ ప్రభా, మాట్లాడేది నీవే కనుక ప్రభా, మీరే పరిశుద్ధాత్మ నాయన ఆజ్ఞా బిడ్డ మీద ఉంచి ప్రభా, ఇదిగో నా తండ్రి బిడ్డకు నోటికి బోరగా వాడుకొని మంచి వాక్యం మాకు వివరించేట్లు సహాయం చేయమని ప్రభా. విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టే వారంగా కాకుండా వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యం మాకు అందరికీ దయచేయమని అయ్యా. మరి నైట్ డ్యూటీ చేసి వచ్చిన సేవకులను కూడా దీవించి ఆస్వాదించండి. ఎటువంటి అలసట లేకుండా ప్రభా వాక్యం నాయన మరి చక్కగా వివరించడానికి కృప చూపించమని మా కొరకు త్వరగానే యేసు పరిశుద్ధ నామమున బతిమాలి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రియులరా, అందరికీ కూడా వందనాలు. మరి ప్రార్థన చేసిన సహోదరికి, అలాగే మరి ఇక్కడ ఇంచుమించుగా ఏకీభవించిన ఈ ప్రియులరా, గత కాలం అంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడినందుకు సహోదరిని మరి ఆ యొక్క మంచిగా స్వస్థత నుంచి మరి ఆ కుటుంబంలో మరి తన కాచి కాపాడాడు. కాబట్టి మరి దేవుడు అన్నిటి నుంచి కాపాడగలిగిన దేవుడు. 1 కొరింథీయులు 1:18 ఒక మాట ఉంది, ఏంటో ఒకసారి చూద్దామా? మనకి విజయం ఇచ్చేది దేవుడే. మనకి విజయం ఇచ్చేది ఎవరండి? దేవుడే. యేసుక్రీస్తు వారు ఆయన శిలువ శ్రమల ద్వారా మనకి విజయాన్ని చూపించారు. 1 కొరింథీయులు 1:18 ఒక్కసారి వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అంటే దేవుని శక్తి అంటే ఏంటనుకుంటున్నారు పిల్లారా? దేవుని శక్తి అంటే దేవుని యొక్క వాక్యము అనగా ఆయన 2000 సంవత్సరాల క్రితము ఇంచుమించుగా మరి అటువంటి యుగంలో భయంకరమైన పాడు పరిస్థితుల్లో, పాడు మనుషుల జీవన విధానాల్లో భయంకరమైన పరిస్థితులు కొనసాగుతున్న రోజులవి. రాజ్యాల మీదకి రాజ్యాలు వస్తున్న రోజులవి. అధికార దాహం కోసం భయంకరమైన హత్యలు చేసే రోజులవి. ప్రియులారా, భయంకరమైన దుర్మార్గపు పనులు చేసే రోజులు, కాలం అది. అటువంటి కాలంలో దేవుడు తన పిల్లల్ని కాపాడుకోవడానికి, పాపిష్టి జీవితంతో ఉన్న పిల్లల్ని పరిశుద్ధులుగా మార్చడానికి ఆయన శరీరాకారంలోకి వచ్చిన దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు. అందరూ కూడా గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. అటువంటి దేవుడు సిలువ యాగాన్ని చేసి ప్రాణం పెట్టి ఎలా జీవించాలో, ఎలాగా బ్రతకాలో మరలా తిరిగి లేచి చూపించి ఆయన ఆకాశమందు ఆసీనుడయ్యాడు. అయితే ఎవరైతే ఆయన అంగీకరిస్తారో అది వారికి శక్తిగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మాటను అంగీకరించిన వారిలో ఆ శక్తి కనబడుతుందండి. ఎలా కనబడుతుందయ్యా అంటే, అది నీ యొక్క ఆరోగ్యం విషయంలో కనపడొచ్చు. నువ్వు ఆపదలో పడినప్పుడు, నిన్ను రక్షించినప్పుడు అది కనపడొచ్చు. నీవు చిక్కుల్లో పడిపోయినప్పుడు మనుషులు వలలు పన్నుతూ ఉంటారు. ఏమ్మా పనలేదా, కేసులు వేయలేదా, భయంకరంగా నిన్ను నిర్బంధించలేదా? రకరకాల పరిస్థితులు ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నిన్ను బయటికి తీసుకురావడం, ఇది బయట వాళ్ళకి మామూలుగా కనిపించవచ్చు, కానీ ఇది మనకి దేవుని శక్తి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శక్తి కనపడదు కానీ క్రియలు చేస్తుంది. కనపడదు కానీ క్రియలు చేస్తుంది.
ఈ రోజు నీ జీవితంలో అద్భుతాలు జరిగినా, ఆశ్చర్య కార్యాలు జరిగినా, నువ్వు నీ జీవితంలో ఏది జరిగినా అది కనిపించదు కానీ అది కనపడదు కానీ ఆశ్చర్య కార్యాలు చేస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన కాపుదల మన మీద ఉంది కాబట్టి ఈ రోజు మనల్ని కాచి కాపాడుతున్నాడు. నేను కాపాడేవాడు నిద్రపోడు, కొనుక్కుడు నిద్రపోదు. ప్రియులారా, ధైర్యం తెచ్చుకోండి. దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ఎన్నడూ మనల్ని విడిచిపెట్టనే. ఆయన పిల్లలను, ఆయన మాట విన్న పిల్లలను ఎప్పుడు విడిచిపెట్టండి. ఆయన ఎప్పుడు విడిచిపెట్టండి. రోజు ఎలా ఉన్నావు ప్రియమైన తల్లి, చెల్లి? ఇదిగో దేవుడు నిన్ను రక్షించడానికి సమర్థుడు. ఎంతో పేదతో ఉన్నావా? ఎంతో బాధతో ఉన్నావా? ఎంతో నిరాశతో ఉన్నావా? అయితే దేవుని యొక్క మాట నిన్ను బ్రతికిస్తుంది. దేవుని యొక్క మాట నిన్ను బలపరుస్తూ ఉంది. ప్రియులారా, ఆయన చెప్పే మాటలు ఈ యుగంలోనే కాదండి, యుగ యుగాలు నిన్ను కాపాడతాయి. యుగ యుగాలు నిన్ను కాచి కాపాడి ఆ తండ్రి సన్నిధిలో నిన్ను నిలబెట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ రోజు నువ్వు ఇష్టపడుతున్నావా? తండ్రి నేను ఇష్టపడుతున్నానని అంటే చేతులు ఎత్తండి. ప్రభువు మిమ్మల్ని గొప్పగా నడిపించును. ప్రియులారా, సార్టీసు సంఘము అనేది ఒకటి ఉండేదండి. ప్రకటన గ్రంథము మనం చూసుకున్నట్లయితే నేను త్వరగా కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. యోహాను రాసిన మొదటి పత్రికలోనండి ఇంచుమించుగా నన్ను క్షమించాలి, యోహాను గారు రాసిన ఈ యొక్క ప్రకటన గ్రంథము ఇంచుమించుగా ఇది 22 అధ్యాయాలతో కూడుకున్న అద్భుతమైన అంశం. ఇది క్రీస్తు శకము 75లో మరి రచించారని కొంతమంది చెబుతూ ఉన్నారు. 70లో కొంతమంది అంటున్నారు, 75లో అని కొంతమంది అంటున్నారు. అయినప్పటికీ కూడా ఈయన యోహాను గారు ఆ పద్మాసు ద్వీపంలో మరి అద్భుతమైన దర్శనం పొందుకున్నారు. శ్రమల్లో దేవుడు సిరులను కురిపిస్తాడండి. శ్రమలు పడుతూనే ఈయన అనేక దర్శనాలతో కూడుకున్న అద్భుతమైన జీవన విధానమును, ప్రభుతో ఎలాగ మనం జీవించాలో కొన్ని హెచ్చరికలతో కూడుకున్నవన్నీ కూడా ఈయన గ్రంథస్థం చేయడం జరిగింది. ప్రియులారా, బాధపడితేనే బోధపడుతుందంట. అవునంటారా కాదంటారా? ఈరోజు మరి యోహాను గారికి తెలిసిన బాధ, ఆ బోధ ఈరోజు నీకు నాకు తెలియాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఈరోజు 3వ అధ్యాయంలో 6 వచనాల గురించి మనము చెప్పుకోవడానికి ఆత్మ ప్రేరేపించబడడం ద్వారా ఈరోజు మనము మాట్లాడుకోబోతున్నాం. సార్టీసు సంఘం అంటే ఏం సంఘం అండి? సార్టీసు సంఘము ఇదొక సంఘం అంటే, ఈ సంఘములో అనగా ఇదొక సార్టీస్ అనే ఒక పట్టణం ఉన్నది. ఆ పట్టణములో సంఘం ఉందంట. ఆ సంఘములో మరి దూతకు ఇలా రాస్తున్నాడట. ఎవరు రాస్తున్నారండి? ఎవరు రాస్తున్నారు? ఎవరు రాంచుతున్నారు? అది దేవుడు రాంచుతున్నాడు. ఎవరు రాస్తున్నారు అంటే యోహాను గారు రాస్తున్నారు. ఇక్కడ దూతకు ఇలాగా రాయము అంటున్నాడు. ఎవరిని రాయమంటూ ఉన్నాడు? యోహాను గారిని అంటున్నాడు. యోహాను గారిని మరి అక్కడ యోహాను గారు రాయడం జరుగుతూ ఉంది. ఇలా రాస్తున్నాడట. ఏమని? 7 నక్షత్రాలు దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పే సంగతులు ఏంటంటే అనే విషయాలు చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, ఒక్కసారి చదవండి. అది 1 నుంచి. నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుతున్నానన్న పేరు మాత్రమే ఉన్నది గాని నీవు మృతుడవే. చాలమ్మా. ప్రియులారా, దేవుడు చెప్తూ ఉన్నాడు, నీ క్రియలు నేను ఎరిగాను, నాకు తెలుసు. నీ క్రియలు నాకు తెలుసు.
నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలుసు. నీ చేష్టలు నాకు తెలుసు. నువ్వు ఎటువంటి విధానాల్లో నీ బతుకు ఎలా ఉందో నాకు తెలుసు. అయితే నీవు భక్తిగా ఉన్నావు కదా అని అనుకుంటున్నావా? కానే కాదు. నీ యొక్క పరిస్థితులన్నీ కూడా నాకు తెలుసు. ఎందుకో తెలుసా? నేను జీవం కలిగిన దేవుణ్ణి. 7 ఆత్మలను కలిగిన దేవుణ్ణి. 7 ఆత్మలు కలిగిన వాడిని. అన్ని సంగతులు ఎరిగిన వాడిని. కాబట్టి నీ సంగతులని నేను ఎరిగాను కాబట్టి నీ సంగతులని నేను చెప్తున్నాను. ఎందుకు అంటే నువ్వు సరి చేసుకోవడానికి. నువ్వు సరి చేసుకుంటే నేను నా దగ్గర పెట్టుకుంటాను. నువ్వు సరి చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా ఉంటే నువ్వు నా దగ్గర ఉండలేవు. ఎందుకంటే అక్కడ జీవమే ఉంటుంది. అక్కడ పరిశుద్ధతే ఉంటుంది. అక్కడ నా యొక్క జ్ఞానమే ఉంటుంది. అక్కడ అజ్ఞానం ఉండదు. అక్కడ నిర్జీవం ఉండదు. కాబట్టి ఆ యొక్క ప్రదేశంలోకి రావాలి అంటే నువ్వేం చెయ్యాలో అవన్నీ నేను చెప్తాను. జాగ్రత్తగా నువ్వు విను అని అంటున్నాడండి. ఎంత ప్రేమిస్తున్నాడండి మన ప్రభువు. ఈరోజు సంఘాలతో దేవుడు సార్టీసు సంఘానికి చెప్పిన దేవుడు ఈరోజు నీ సంఘానికి చెప్తున్నాడు. నీ కుటుంబానికి చెప్తున్నాడు. నీకు చెప్తున్నాడు. ఏంటో తెలుసా? నీ క్రియలు నాకు తెలుసు. ఏంటో తెలుసా? జీవిస్తున్నావనే పేరు మట్టుకే గాని సచ్చినోడిలాగా ఉన్నావు. సచ్చిన దానిలాగా ఉన్నావు. ఎందులో సచ్చావు అంటే ఎందులో చచ్చావు అంటే ఆత్మ సంబంధమైన వాటిల్లో చచ్చావు. దేవుని యొక్క వరము ఫలం అనే విషయంలో చచ్చావు. సంఘాన్ని అభివృద్ధి చేసే విషయంలో చచ్చావు. నీ మనస్సాక్షి విషయంలో చచ్చావు. ఇంకా ఎందులో చచ్చావు అనంటే కోరికలు చంపుకునే విషయంలో నీవు చావలేదు. ఆ విషయంలో కోరికలు చంపుకునే విషయంలో అనగా దేవునికి వ్యతిరేకమైన విషయాల్లో నీవు చావలేదు. కాబట్టి నువ్వు దేవుని పరంగా చచ్చిన దానివే, చచ్చిన వాడివే. అవునంటారా కాదంటారా? అవునండి, అవునండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ మాట నిజం. ఎందుకంటే ఈరోజు నేను అన్నీ వదిలేసుకున్నాను ప్రభు కొరకు అని బడాయి కవర్లు చెప్పుకుంటున్నావు గాని నేను కూడా అటువంటి బడాయి కవర్లు చెప్తున్నాను గాని నేను దేవుని ఎదుట ఎలా ఉన్నావు? దావీదుని అంటున్నాడు. దావీదు నువ్వేం చేసావు అంటే నీతిగా బతుకున్నట్టుగా సజ్జాగా ఉన్నట్టుగా కనబడుతూ ఉన్నాడు. ఎప్పుడు అంటే బత్షెబతో పాపం చేసిన తర్వాత. ప్రియులారా, పాపం చేయక ముందు కూడా తను బత్షెబను చూసినప్పుడు తను ఏమనుకుంటున్నాడు తెలుసా? నేను నీతిమంతుడిని అనుకుంటున్నాడు. కాదు ప్రియులారా, నీవు ఏది చేసినా అది దేవుడు చూస్తాడు. దేవుడు చూసినప్పుడు నీవు పశ్చాత్తాపడితే దానికి తగిన మూల్యం నువ్వు చెల్లించకపోతే దేవుడు నిన్ను వదిలిపెట్టడు. ప్రియులారా, దేవుడు నిన్ను ఈ భూమి మీద వదిలిపెడతాడు అనుకుంటున్నావా? ఖచ్చితంగా వదిలిపెట్టాడు. పాపానికి జీతం మరణమే. ప్రియులారా, ఆనాడు మరి దావీదు మరి తప్పు చేశాడు. తప్పు చేసిన తర్వాత కూడా తాను ఏదో మొత్తం అంతా కూడా తను భక్తుడిగా జీవిస్తూ ఉన్నాడు, నీతిమంతుడిగా జీవిస్తూ ఉన్నాడు. నీ సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావా అన్నట్టుగా నాతాను ప్రవక్తని పంపాడు. అప్పుడు తన జీవితాన్ని సరిదిద్దుకున్నాడు. ప్రియులారా, ఈ రోజు ప్రకటన గ్రంథము మన మధ్యలోకి పంపుతున్నాడు. ప్రకటన గ్రంథము ఇది యుగములకు అందరితోనూ మాట్లాడే గ్రంథము. ఇది ప్రకటన గ్రంథము, యోహాను ద్వారా మాట్లాడించే గ్రంథము. ఈ రోజు నీ మనస్సాక్షిని ప్రశ్నించే గ్రంథము. సార్టీసు సంఘానికి ప్రశ్న వేస్తూ ఉన్నాడు. సార్టీసు సంఘానికి మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు అటువంటి మనస్తత్వంతో ఉన్నావా? ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, దేవుడు ఎంత మంచోడో తెలుసా? మిమ్మల్ని విడిచిపెట్టడానికి దేవుడికి ఇష్టం కానే కాదు. ఆమేన్. ఈ రోజు నీవు ఒంటరి బ్రతుకుందా? నీకు నువ్వుగానే మోసం చేసుకుంటున్నా నువ్వు చచ్చిన దానిలా ఉన్నావా? చచ్చిన వాళ్ళ ఉన్నావా? అయితే దేవుడు అంటున్నాడు, నిన్ను బ్రతికించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దేవుడికి స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా. ఈ రోజు నువ్వు చెయ్యి ఇవ్వగలిగితే నువ్వు చచ్చిపోతున్న నిన్ను దేవుడు లేపడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, ఒక ఊబి ఉంది. ఆ ఊబిలో నువ్వు పడిపోయావు. ఎవడు కూడా నిన్ను రక్షించలేడు. అటువంటప్పుడు ఒక తాడు ఒకళ్ళు ఇస్తూ ఉన్నారు. ఇస్తే అది పట్టుకుంటే అది ఆ తాడుని లాగగలిగే శక్తి ఒకరికి ఉంటే, ఒకవేళ ఒకరికి ఉంటే అది లాగితే నువ్వు పట్టుకుంటే నువ్వు పైకి వస్తావా లేకపోతే అందులో చచ్చిపోతావా? చెప్పండి. పైకి వస్తామండి. అలా నిన్ను పైకి తీసుకొచ్చేవాడు నా నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు వారు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన యొక్క శక్తితో నువ్వు ఎంత భయంకరమైన లోతులోకి వెళ్ళిపోయినా సరే, ఈ భూమి మీద ఉండగానే నిన్ను శుద్ధి చేసి, నిన్ను పవిత్రపరిచి, నిన్ను ఉన్నతమైన స్థితికి లేవనెత్తి నీ తల పైకెత్తేదాకా ఆయన కొనకడు, నిద్రపోడు. అటువంటి దేవుని కలిగి ఉన్నావు. దేవుని నామాన్ని స్తోత్రం చెప్పండి. దేవుని నామంలో నీ యొక్క గుణగుణాలు సంపూర్తి చేయబడతాయి. ఆమేన్. హల్లెలూయా. 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 ప్రియులారా, దేన్ని నమ్మద్దు, దేవుని వైపు చూడండి. ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణముగా నాకు కనిపించలేదు గనుక జాగరకు వాడనై చావునై ఉన్న మిగిలిన వాటిని బలపరుతును. హల్లెలూయా. నువ్వు నాకు కనిపించలేదు. అయితే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలా. అయ్యా, అమ్మా, నువ్వు జాగ్రత్తగా ఉండి నువ్వు బతుకున్నంత దినములన్నీ కూడా ప్రభుని మహింపరచడానికి, అనేక మందిని సిద్ధపరచడానికి నువ్వు మెలకువ కలిగి, అనేక మందిని మెలకువ కలిగేలాగా, వాళ్ళ యొక్క జీవన విధానాన్ని మార్చుకునేలాగా నీ యొక్క ప్రవర్తించినట్లయితే వారి జీవితాలు మారుతాయి. నీ జీవితము మారుతుంది, వాళ్ళ జీవితము మారుతుంది. అలాగే ఇంకొక మాట అంటున్నాడండి, 3వ వచనం దయచేసి చదవండి. నేను ఉపదేశము పొందితినో, ఎలాగు వింటినో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవెలాగా ఉపదేశం పొందావో, ఎలాగ విన్నావో, ఎలాగ జ్ఞాపకం చేసుకుని దాన్ని గైకుంటూ మారు మనసు పొందు అంటున్నాడు. అంటే నీవు ఏదైతే ఉపదేశం పొందావో, ఏంటి ఉపదేశం పొందావో, నీవు ఏ ఉపదేశం పొందావో? యేసుక్రీస్తు యొక్క ఉపదేశం పొందావు. ఏంటి యేసుక్రీస్తు యొక్క ఉపదేశము అంటే నీవు చేసిన ప్రతిదీ కూడా ఒప్పుకుని పశ్చాత్తాపడే ఆయన చెప్పినట్టుగా నడుచుకోవడమే ఉపదేశం. ఏంటి? పాపాన్ని విడిచిపెట్టి పవిత్రతకు సంబంధించిన, అనగా దేవునికి సంబంధించిన విధానాలని నీవు పాటించడమే ఉపదేశం. నీ యొక్క హృదయాన్ని కడుక్కోవడమే దేవుని యొక్క ఉపదేశం. ఉపదేశం వెనకాల ఏముందో తెలుసా? ఉపయోగం ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఉపయోగం ఉంది. దేవుని యొక్క ఉపదేశములో నీకు ఉపయోగపడే వాటిని చెప్తూ ఉన్నాడు. ఈ రోజు చాలా మంది ఉపదేశాలు ఇస్తున్నారు. చాలా మంది సందేశాలు ఇస్తున్నారు, పనికి మాలిన సందేశాలు, ఎందుకు ఉపయోగపడిన సందేశాలు. ఎంత గొప్ప ఉపదేశం ఇచ్చినా సరే మారు మనసు పొందని ఉపదేశాలు అవన్నీ కూడా. అయితే ఈ రోజు దేవుని యొక్క ఉపదేశము నిన్ను మార్చబోతుంది. నిన్ను ఉపయోగపడే వ్యక్తిరాలుగా, ఒక అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్న, జీవం కలిగిన దేవుని యొక్క తండ్రి కుడిపార్శ్వాన కూర్చునే అధికారం కలిగిన వారిగా మిమ్మల్ని మార్చిపోయే ఆ ఉపదేశాన్ని నువ్వు పట్టుకుంటే నీకు ఉపకారం జరుగుతుంది. నీకే కాదు, నిన్ను పట్టుకున్న వారికి కూడా ఉపకారం జరుగుతుంది. ప్రియులారా, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నాకు ఉపకారం కావాలండి అంటే ఈరోజు ఆ ఉపదేశాన్ని నువ్వు వినాలి. అటువంటి ఉపదేశము యేసు ప్రభు వారు ఎటువంటి ఉపదేశాలు ఇచ్చారో తెలుసా? మారు మనసు పొందడానికి, పశ్చాత్తాపం పొందడానికి, రాకడలో నీవు ఎత్తబడడానికి, నీ శరీరాన్ని జయించడానికి, ఆయన యొక్క మహిమలోకి నీవు వెళ్ళడానికి అటువంటి గొప్ప ఉపదేశం ఉపదేశించారు. అటువంటి ఉపదేశాన్ని నీవు ఈరోజు పొందుకున్నగాక.
ఏ ఉపదేశము కూడా ప్రియులారా మనిషిని పరలోకానికి తీసుకెళ్ళలేదు. కానీ యేసుక్రీస్తు యొక్క ఉపదేశము నిన్ను నిత్య జీవానికి తీసుకెళ్లేది, ఈ లోకంలో ఆనందాన్ని ఇచ్చేది, ఈ లోకంలో సంతోషాన్ని ఇచ్చేది, కలిగిన దాంతో తృప్తిపడి నిన్ను వాళ్ళ పొరుగు వాడిని ప్రేమించాలని ఉపదేశాన్ని ఉపదేశించిన ఏకైక ఉపదేశము యేసుక్రీస్తు యొక్క ఉపదేశము. నీ నీ సంఘం కాదు, నీ సంఘములో ఉపయోగించే ఉపదేశాలు కాదు, చలక్కులు కాదు, మరొకటి కాదు. ఈ ఉపదేశము నీ సంఘములో, నీ కుటుంబంలో, నీ యొక్క జీవితంలో ఉపయోగిస్తే అనేక మందికి ఉపచారము చేసేవాడుగా, ఉపయోగపడేవాడుగా, ఆయన యొక్క జీవాన్ని అనేక మందికి పంచేవాడుగా నువ్వు ఉంటావు. దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులరా, ఎండిపోయిన వారిని చిగురింపచేసే దేవుని యొక్క ఉపదేశం అండి. అలాగే ఎలా విన్నావో జ్ఞాపకం చేసుకుని దాన్ని గైకుంటూ మారు మనసు పొందో అన్నాడు. అంటే ఏంటో తెలుసా? ఎలాగైతే విన్నావో, ఎలాగైతే ఆ ఉపదేశం, ఏ ఉపదేశం అండి? ఏ ఉపదేశం? ఉపయోగపడే ఉపదేశం. ఏ ఉపదేశం? నీవు ఉజ్జీవపడే ఉపదేశం. ఏ ఉపదేశం అది? నీవు మారు మనసు పొందే ఉపదేశం. ఏ ఉపదేశం అది? అంటే నీవు పశ్చాత్తాపడే ఉపదేశం. ఏ ఉపదేశం అది? అంటే నీవు మురికి నుండి బయటికి వచ్చే ఉపదేశం. ఆమేన్. ఇటువంటి ఉపదేశాలు వింటున్నావా? ఇదండి దేవుని ఆత్మకు సంబంధించిన ఉపదేశాలండి. ఈ రోజు ఉపదేశాలు వింటే ఉజ్జీవం పోయి ఉద్రేకాలు వస్తున్నాయి, కాదంటారా? అవునండి. జ్ఞానం పోయి అజ్ఞానం వస్తుంది. భయంకరమైన మూర్ఖులుగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు మత ద్రోహులుగా కనబడుతున్నారు, మత విద్వేషులుగా కనబడుతున్నారు. అవునంటారా కాదంటారా? చెప్పండి. అవునండి. ప్రియులరా, అవునంటారా కాదంటారా? అవునండి. ప్రియులరా, ఈరోజు కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఎందుకు అంటే కారణం సరి అయిన ఉపదేశం వాడు వింటలేదు, సరి అయిన ఉపదేశాన్ని జ్ఞాపకం చేసుకోవట్లేదు. అందుకే అంటాడు దావీదు, అంటాడు ఏమని? అయ్యా, నీ ఉపదేశాలని నేను జ్ఞాపకం చేసుకుంటాను అయ్యా, నేను వాటిని చక్కగా ధరించుకుంటాను అంటాడు. సామెతల గ్రంథంలో కూడా అంటాడు ఏమని? మరి చక్కగా వాటిని ధరించుకుంటాను అంటాడు. వీటిని దేవుని మాటలు ప్రియులారా మరి కంకణ భూషణంగా కట్టుకుంటారట. చూసారా? ఎంత గొప్ప ఉపదేశం అండి. ఆ ఉపదేశము నిన్ను మారుస్తుంది, నిన్ను ఉజ్జీవపరుస్తుంది. కాబట్టి చూడండి, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు నేను తీసుకెళ్ళిపోతాడో తెలియదు. ప్రియులరా, మెలకుగా ఉండకపోతే ఆయన దొంగలా వస్తాడని ఉంది. ఏ గడిలో నీ మీదకి వస్తాడో తెలీదు, ఏ గడిలో వస్తాడో తెలీదు నీ మీదకి. కాబట్టి ప్రియులరా, సిద్ధపడండి, బలంగా ఉండండి, పవిత్రపరచుకోండి. ఈ రాకడ దినాలని సులువుగా తీసుకోవద్దు. యుద్ధాలు ఎన్నో జరుగుతున్నాయి, భయంకరమైన యుద్ధాలు, భూకంపాలు వస్తున్నాయి. ఎక్కడ ఏ భూమిలో కలిసిపోతావో, అయితే ఏ భూమిలో కలిసిపోయినా, ఎందులో కలిసిపోయినా దేవుడు నిన్ను నన్ను లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరైతే నమ్ముతారో వారిని బలముగా పైకి లేపుతాడట. దేవుడు స్తోత్రం. అయితే తమ వస్త్రాల్ని మురికి చేసుకోకుండా కొందరున్నారట సార్టీసు సంఘంలో. ఎటువంటి భయంకరమైన సంఘ పరిస్థితులు చెప్తున్నాడు. ఈ రోజు కూడా మనం అటువంటి వారుగా ఉన్నాం. అయితే దుర్మార్గులైన వారు ఉన్నారు, వారిని దేవుడు కాపాడడానికి ఇష్టపడుతున్నాడు, వారికి ఉపదేశం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, వాళ్ళని పరిశుద్ధపరచడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఇటువరకు కూడా మరి ఉపదేశాన్ని విని కడుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు, కడుక్కుంటూ భయభక్తులతో ఉన్న వాళ్ళు ఉన్నారు. వారట అర్హులట. దేనికంట? దేనికి అర్హులు? దేవుని రాజ్యానికి అర్హులట. అయితే కనుక తెల్లని వస్త్రాలు ధరించుకుని నాతో కూడా సంతరిస్తారట. అంటే యేసయ్య యొక్క జీవన విధానంలోకి వెళ్తూ ఉంటారు.
ఎప్పుడు ఆయన విధానాల్లోనే ఆలోచిస్తారు, ఆయన పద్ధతుల్లోనే సంచరిస్తారు. జయించేవాడు అలాగ తెల్లని వస్త్రాలు ధరించుకుంటాడట. జీవ గ్రంథము నుండి ఆయన పేరు ఎంత మాత్రము తొలగించబడదట. నా తండ్రి ముందు, ఆయన దూతల ముందు అతని పేరు ఒప్పుకుంటానంటున్నాడు. సంఘముతో ఆత్మ చెప్పు మాట వినుగాక. ఆమేన్. మనము చెవిగల వారు వినుగాక. ప్రియులరా, ఇక్కడ అంటూ ఉన్నారు, ఆ జీవ గ్రంథంలో ఎంత మాత్రము తుడిచేయడు. నీ బలహీనతలు ఉన్నాయా? అయితే ఆయన సరి చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు. సరి చేసుకో. నీవు జీవ గ్రంథం నుండి తుడిచి వేయబడడం ఆయనకి ఇష్టము కానే కాదు. ఎంత మాత్రము కానే కాదు. నీవు ప్రభు యొక్క కుమారుడు అయ్యా, నువ్వు ప్రభు యొక్క కుమార్తెవే. ఈ రోజు నువ్వు ఎటువంటి జీవితంలో ఉన్నావో, అవును నిజమే, నీ పరిస్థితులు ఇప్పుడు బాలేదు, నిజమే, నేను సరిగ్గా ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నిజమే. అయితే నీకు కలిగి ఉన్న దాంట్లో ఆయన్ని నమ్ముకుని నువ్వు ఉన్నావు కాబట్టి సజీవుడైన దేవుడు నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను బలపరుస్తాడు. జీవ గ్రంథంలో పేరు ఏమాత్రము తుడిచివేయకుండా ఉంచుతాడట. ఎప్పుడు ఆయన మాట విని దాని ప్రకారంగా ఆయనతో పాటు ఆయన చెప్పిన తెల్ల వస్త్రమును ధరించుకుని సంచరిస్తావు అప్పుడు అట. ఎప్పుడట ఆ తెల్లని వస్త్రం ఏంటో తెలుసా? ఆ పరిశుద్ధమైన దేవుని యొక్క విధానము. ఆయన పేరేంటో తెలుసా? పేరేంటంటే నీ గుణగుణాలండి. నీ గుణగుణాలని ఇంకా అభివృద్ధి పరుస్తాడు. అక్కడ నీ గుణగుణాల కోసం తండ్రి ఎదుట పొగుడుతాడు, ఒప్పుకుంటాడు. ప్రియులారా, అటువంటి జీవితం మాకు కూడా కావాలి అన్న వాళ్ళందరూ కూడా ఈరోజు మోకాళ్ళు వేయండి. మనము పరిశుద్ధపరుచుకుందాం, పరిపూర్ణంగా ఆయనలో మనం ఎదుగుదాం. రెండవ రాకడలో మనందరూ లేవనెత్తబడదాం. అనేక మంది కొరకు ప్రార్థన చేద్దాం. అనేక మంది జీవితాలని బాగు చేయడానికి దేవుడు ఈ భూమి మీద కూడా ఆయన శక్తిని ఏమాత్రము తక్కువ చేయలేదు. భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడు ఈ రోజు నిన్ను నన్ను సృష్టించిన మహా సృష్టికర్త. కాబట్టి మోకాళ్ళు వేయండి, కన్నీళ్లు కార్చండి. ప్రభువా, నన్ను క్షమించండి ప్రభువా. అయ్యా ఈ రోజు నాతో మాట్లాడు ప్రభువా. అయ్యా, సాటీసు సంఘంలో మరి 2 రకాల కలిగిన వ్యక్తిత్వాలు కలిగిన మనుషుల్ని చూపిస్తున్నావు. ఇద్దరిని నువ్వు వదులుకోవట్లేదయ్యా. ఒకడు పాపిష్టి జీవితంతో ఉన్నా వాడిని సరి చేసుకోమంటున్నావు, నీ వద్దకు రమ్మంటున్నావు. అయ్యా, నేను త్వరలో వస్తున్నాను కాబట్టి నువ్వు జాగ్రత్త పడు అంటున్నావు. మరొకడిని నువ్వు చక్కగా బతికావు కాబట్టి నీవు ఇంకా తుడిచివేయబడవు. నువ్వు నా తండ్రి ఎదుట నీ గుణగుణాలను నేను ఒప్పుకుంటాను అని అంటున్నావు ప్రభువా. ఎంత మంచి దేవుడు అయ్యా. ఏ గొర్రెలు నశించిపోవడం నీకు ఇష్టం కాదు. ప్రియులారా, వింటున్నారా? ప్రార్థన చేసుకున్న కన్నీళ్ళు కార్చండి. అయ్యా, నన్ను కరుణించండి ప్రభువా. అయ్యా, నన్ను క్షమించండి ప్రభువా. అయ్యా, నన్ను బలపరచండి ప్రభువా. నా బాధలు తెలిసిన దేవుడు, నీ బాధను ఎరిగిన దేవుడు కాబట్టి నీకు సరి అయిన ఫలము ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన చేతుల్లో నీ ఫలం ఉంది, నీకు ఇస్తాడు. ఎవరికి కావాల్సింది, ఎవరికి ఇవ్వాల్సింది, ఎవరికి రావాల్సిన జీతము వారికి ఇవ్వకుండా ఆయన ఉండడు. ఖచ్చితంగా నీవు అది అనుభవిస్తావు. ప్రియులారా, నువ్వు ప్రార్థన చేయి. ప్రేరేపించబడిన వారు ఒక్కరు ప్రార్థన చేద్దాం. మరి మిగతా వాళ్ళు ఏకీభవిద్దాం, ముగించుకుందాం. తర్వాత విక్టర్ గారు ప్రార్థన చేయండి. పరిశుద్ధులు నారాజు యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి నారాజు యేసయ్య, చక్కని మాటలు తండ్రి నాయన. మరి ప్రభువా నాయన, మేము విని ఉన్నాం. అలాగే తండ్రి నారాజు యేసయ్య, విని వెళ్ళి మరం కాకుండా నాయన వాక్యానుసారంగా మేము అందరము జీవించడానికి సహాయం చేయండి. వాక్యానుసారంగా తండ్రి నాయన మా జీవితాలు తండ్రి నాయన ప్రభువా వాక్యం అనే వెలుగు బాటలో తండ్రి మేమందరము నడుచుకోవాలయ్యా. అయ్యా తండ్రి నారాజు యేసయ్య, చెప్పబడిన మాటలు దీవించి ఆశీర్వదించండి. అయ్యా, నీ దాసులు చేస్తున్న పరిచయను దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా, ఇదిగో తండ్రి నారాజు యేసయ్య, పరిశుద్ధాత్మ దేవోద్యమంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని తాకండి, ముట్టండి, స్వస్థపరచండి. అందరము తండ్రి నాయన ఇదిగో సమస్త జనులను అందరినీ కూడా తండ్రి నాయన ప్రభువా
ఇంకో శిష్యులుగా మార్చమని అన్నారు తండ్రి. అట్టి రీతిగా తండ్రి మేమందరము తండ్రి నీ పనిలో బహుబలంగా వాడబడ్డానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా చేస్తున్న చిన్ని ప్రార్థనలు కూడా ప్రతి ఆయన కృప ఆయన ఏ అంశాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నామో అయ్యా తండ్రి నాయన ప్రతి అంశాన్ని బట్టి ఆయన కృప మీరే జవాబు దయచేయండి తండ్రి. అయ్యా మేమందరము తండ్రి నాయన కృప ఏ ఏ విధమైన తండ్రి నాయన ఇంకా ఏమన్నా తప్పులు పొరపాట్లు ఉన్నాయో తండ్రి నాయన మమ్మల్ని మన్నించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా నాయన ఇదిగో తండ్రి నా రాజేశయ్య పాటల్లో తోడుకున్నారు తండ్రి. నాయన ఇదిగో తండ్రి ప్రార్థనలో తోడుకున్నారు, ఆరాధనలో తోడుకున్నారు, వాక్యంలో తోడుగా ఉండి నడిపించారు. మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. అయ్యా తండ్రి నా రాజేశయ్య మీకు వందనాలు. ఇది ఆశలు చేస్తున్న పరిచయను దీవించి ఆశీర్వదించండి. అయ్యా తండ్రి నా రాజేశయ్య పరిశుద్ధ ఆత్మదేవుడు మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన ప్రభువా. ఇదిగో తండ్రి నా రాజేశయ్య ఆ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా తండ్రి నా రాజేశయ్య కుటుంబాన్ని ఆయన దీవెనకరంగా మార్చండి. అయ్యా ప్రయాసపడిన ఆయన మరి తండ్రి నా ఉదయకాలంలో లెగిసిన ప్రతి ఒక్క బిడ్డని తండ్రి నాయన ప్రతి అవసరతలు తీర్చమని అయ్యా తండ్రి నా రాజేశయ్య కృప చూపించి నడిపించమని యేసు పరిశుద్ధుల అడుగు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సావాసము ఆయన మాటలు విన్న ప్రతి ఒక్కరూ కూడా ఆయన వెంబడించే ప్రతి ఒక్కరూ కూడా వారి హృదయాలను వస్త్రాలను ఉతుక్కుని ఆయన వస్త్రాలను ధరించుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆయనతో సంచరిస్తూ ఆయన యొక్క మాట ప్రకారం జయించే వాని యొక్క ఆ తెల్లని వస్త్రాలు ధరించుకుని జీవగ్రంథములో అటువంటి ఆయన యొక్క ప్రేమను బట్టి ఆ నామాన్ని ఆ పేరును తుడవకుండానట్లుగా మనకి ఆ దేవాది దేవుడు నిండుగా ఆయన దేవునిచ్చి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వందనాలు అయ్యారు, వందనాలండి. మరి ప్రార్థించిన